ఇంకా thumbnail మార్చలేదా? thumbnail చేయండి. సార్ టైటిల్ డిస్క్రిప్షన్ పెట్టాను అన్నాడు, మీతో పెట్టేసుకుంటే thumbnail కూడా చేంజ్ చేస్తాను. ఎస్, హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఛానల్ పిఆర్ అకాడమీ. సో ఎండోమెంట్ గ్రేడ్ 3 పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో మనం ఇప్పుడు ఈ లైవ్ క్లాస్లో మనం అస్త్రాల గురించి తెలుసుకుంటున్నాం. అయితే మహాభారతంలోని ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క అస్త్రాన్ని అయితే ఛేదించేవారు. అయితే ఎవరు ఏ ఒక్క అస్త్రాన్ని వాడేవారు, అలాగే దాని వెనుకున్నటువంటి విశిష్టత, సో అవి తెలుసుకుందాం. అండ్ అలాగే అందులో వచ్చినటువంటి పీవైక్యూ క్వశ్చన్స్ కూడా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఎస్, can you start? Yes, good morning everyone. Yes, very good morning. So let's start చేద్దాం. సో ముందుగా మన దగ్గర పిఆర్ అకాడమీ యాప్ని ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. మన కోర్సులో ఫుల్ మొత్తం అన్నీ కూడా ఫుల్ వీడియోస్ అనేవి మన యాప్లో ఉన్నాయి. సో అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, అండ్ మెటీరియల్ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో కంప్లీట్ కోర్స్ అనేది మన యాప్లో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా యాప్ని అయితే ఇన్స్టాల్ చేయండి, చెక్ చేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, అత్యంత శక్తివంతమైనటువంటి అస్త్రం ఏంటి? సో ఒకరైనటువంటి అర్జునుడికి శివుడు తన దగ్గర ఉన్నటువంటి అస్త్రం, ఆ అస్త్రం పేరు ఏంటి? బ్రహ్మాస్త్రం, ఆప్షన్ డి వరుణాస్త్రం. సో కరెక్ట్ ఆన్సర్ అనేది చూస్ చేసి చాలా ఇంపార్టెంట్. సో అస్త్రాలు అనేవి ఎవరు వాడుతున్నారు, సో అది ఎక్కడి నుంచి వాళ్ళకి లభించింది, సో వాళ్ళు ఎన్ని తపస్సులు చేశారు, సో ఇవన్నీ కూడా ఓకే. వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు క్లియర్ వస్తుందా? క్లియర్?
క్లియర్ వస్తుందా క్లియర్గా? ఇప్పుడు ఇంకా వాయిస్ క్లియర్గా లేదా? డబుల్ ఇక్కడ ఆఫ్ చేయండి. ఇప్పుడు క్లియర్. ఓ డబుల్ వాయిస్ వస్తుంది. లాస్ట్ వన్. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు క్లియర్ ఉందా? ఎస్, డన్. ఓకే, ఎస్. యా, ఆన్సర్ చూస్ చేసుకోవాలి. సో సంబంధించింది అంటే ఇది బ్రహ్మదేవుడికి సంబంధించారు. ఈ యొక్క పాశుపతాస్త్రాన్ని పొందారు. అది ఎప్పుడు పొందారంటే కూడా అరణ్యవాసానికి వెళ్తారు. సో అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు వాయిస్ రావట్లేదు. జస్ట్ 1 సెకండ్. బఫర్ కూడా అవుతుంది. ఇప్పుడు ఓకేనా? వాయిస్ క్లియర్ ఉందా? ఒకసారి చేస్తారా ప్లీజ్? డన్. క్లియర్. ఎస్, గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియర్ ఉందా, ఓకేనా కాదా కొంచెం కమెంట్ చేస్తారా? వస్తుందా? హలో. యా, ఓకే. సో బ్రహ్మాస్త్ర గురించి తెలుసుకున్నాం. అయితే ఈ యొక్క పాశుపతాస్త్రం అనేది అందరూ అరణ్యానికి వెళ్ళారు. సో అరణ్యానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి భవిష్యత్తు గురించి తెలుసు. అంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. సో ఈ యొక్క కౌరవులతో యుద్ధం చేసినప్పుడు మరి వీళ్ళందరి దగ్గర ఆయుధాలు అనేవి కావాలి. సో ఈ యొక్క ఆయుధాలు అనేవి ఇవన్నీ కూడా వ్యాస మహర్షి వీళ్ళకు సలహా ఇచ్చారు అర్జునుడికి. నువ్వు తపస్సు కోసం వెళ్ళు, నువ్వు ఆయుధాలు సంపాదించు
ఆయుధాలు అనేవి సంపాదించు, అప్పుడు నీకు యుద్ధానికి మీకు సరిపోతుందని చెప్పి తనకి చెప్పడం వలన అప్పుడు వ్యాస మహర్షి చెప్పిన మేరకు అప్పుడు అర్జునుడు తను తపస్సుల కోసం వెళ్ళాడు. అయితే తను తపస్సులు చేయడానికి వెళ్ళాడు. ఎవరి కోసం చేశాడు? పరమశివుని కోసం తను కఠినమైనటువంటి తపస్సు చేశాడు. అరే ఇంత దినిగా చేస్తున్నారని చెప్పి మొత్తం అందరూ కూడా చాలా పరవశించిపోతారు. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షం అవుతాడు. కానీ తనొక అంటే పార్వతీదేవి శివుడు ఇద్దరు కూడా ప్రత్యక్షం అవుతారు. కానీ వాళ్ళిద్దరు కూడా ఒక కిరాతకుల్లాగా అంటే వేటగాడులాగా ఆ తపస్సు చేస్తున్న సమయంలోనే అక్కడికి ఒక మూసికాసురుడు అనే ఒక మనిషి తన ఒక వరాహ అవతారంలో అక్కడికి వస్తాడు. అంటే తనని అటాక్ చేయడం కోసం. అయితే అర్జునుడు తను తపస్సు చేస్తూ తనకి మధ్యలో కళ్ళు తెరవగానే అది మీదకు అటాక్ చేయడానికి వస్తుంది. సో అందుకని చెప్పి వెంటనే అర్జునుడు ఏం చేస్తాడు? బాణాన్ని అయితే సంధిస్తాడు. అదే సమయంలోని అక్కడ పరమశివుడు కూడా ఉన్నాడు, కిరాతకుడు. బాణంతో ఈ యొక్క వాహనం, ఈ యొక్క వరాహం ఉంది కదా, సో పంది అది మరణిస్తుంది. అయితే పరమశివుడు అది నేను వేశానని, లేదు అర్జునుడు నేను వేస్తాను, అది నాది, నేను వేటాడాను కాబట్టి అది నాది అని. సో వాళ్ళిద్దరు కూడా అక్కడ గొడవ అయితే పడతారు. వాళ్ళిద్దరి మధ్య భీకరంగా యుద్ధం కూడా జరుగుతుంది. అయితే ఇది ఎంతకీ అప్పుడు అర్జునుడికి అన్నీ తెలుసు కదా, సో ఇప్పుడు నాతో ఇంత ఘోరంగా యుద్ధం చేస్తుంది, ఇది సామాన్యమైన వాళ్ళు ఎవరు కాదు, అయితే సాక్షాత్తు పరమశివుడే అని చెప్పి తను అప్పుడు తన్ని వేడుకుంటాడు, శరణు కోరుతాడు, క్షమించండి నాది తప్పైపోయింది తనేమో వేడుకుంటాడు. అప్పుడు తను చేసినటువంటి తపస్సుకు మెచ్చి అప్పుడు పరమశివుడు తనకి యొక్క పాశుపతాస్త్రాన్ని అయితే, కానీ ఈ యొక్క పాశుపతాస్త్రం అనేది ఒకేసారి ప్రయోగించాలి. ఓకే, అది కూడా ఎలా పడితే అలాగా యూజ్ చేయడానికి లేదు, అది ఓన్లీ శత్రువుల పైన మాత్రమే, మంచి వాళ్ళకి అది కీడు చేయకూడదు. అలా అని చెప్పి షరతులన్నీ విధించి అర్జునుడు అయితే ఈ యొక్క పాశుపతాస్త్రాన్ని అయితే పొందుతారు. ఓకే, సో అలాగే నారాయణాస్త్రం. ఈ యొక్క నారాయణాస్త్రం అనేది ఎవరిది అంటే ఇది విష్ణుమూర్తిది, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అస్త్రం. అయితే ఇది ద్రోణుడి దగ్గర ఉంది. అలాగే అశ్వత్థామ కూడా దీన్ని ప్రయోగించడం అనేది తెలుసు. ఏది? ఈ యొక్క నారాయణాస్త్రం అనేది. ఓకే, అండ్ వరుణాస్త్రం. ఈ యొక్క వరుణాస్త్రం అనేది ఏంటి? ఇది వరుణ దేవుడు అంటే పూర్తిగా వర్షం అనేది కురిపిస్తుంది. సో దానికి సంబంధించినటువంటిది యొక్క వరుణాస్త్రం. సో ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పాశుపతాస్త్రం. అది అర్జునుడు తపస్సు చేస్తాడు పరమశివుడు కోసం. ఆ యొక్క భక్తికి మెచ్చి అప్పుడు పరమశివుడు తనకి ఈ యొక్క పాశుపతాస్త్రాన్ని అయితే ప్రసాదిస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, కురుక్షేత్రంలో భీముణ్ణి ఓడించడానికి దుర్యోధనుడు ఉపయోగించినటువంటి ముఖ్య ఆయుధం. సో తను వాడినటువంటి ఆయుధం ఉంది కదా, సో అది గద. సో ఆ గద పేరేంటి? మళ్ళీ వాయిస్ కట్ అవుతుంది, ఒక్కసారి మీరు వాల్యూమ్ కొంచెం క్లియర్గా పెట్టి చూడండి మ్యామ్, వస్తుంది. ఓకే, సో సెకండ్ వన్ శతగ్ని, అండ్ బి వైష్ణవి, అండ్ సి గదకు ప్రత్యేక పేరు లేదు, అది థర్డ్, అండ్ ఫోర్త్ వన్ వేలు. సో కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోండి. నో బఫర్, ఇట్స్ క్లియర్. సో సెకండ్ వన్ ఆన్సర్ చూస్. క్వశ్చన్ నెంబర్ 2, ఇక్కడ ఉంది కదా, సో శతగ్ని. సో ఈ యొక్క శతాగ్ని అనేది ఏంటి అంటే ఇది 100 మందిని ఒకేసారి చంపగలుగుతుంది. సో అది అంత గొప్ప ఆయుధం, కానీ అదేమి. సో అయితే ఇప్పుడు ఆ రోజుల్లో దీన్ని వాడేవారు, కానీ ఇప్పుడు మనం దాన్ని ఒక రాకెట్ లాగా, సో ఫిరంగు అంటాం, అలాగే రాకెట్ అని కూడా అంటాం. సో దాన్ని శతాగ్ని అని అంటాం. సో ఇది గద కాదు. సో క్లియర్, అది డిలీట్ చేసేయచ్చు. అండ్ వైష్ణవి ఉంది. సో ఈ యొక్క వైష్ణవి అనేది అది విష్ణువుకి సంబంధించిన శక్తి. నా నుంచి కట్ అవుతుందా? సో ఇది కూడా ఓకే, గదకు ప్రత్యేకమైన పేరు లేదు, కానీ ఇది చాలా శక్తివంతమైంది. నాట్ క్లియర్. ఓకే, సో ఆప్షన్ డి ఏంటి? ఈ యొక్క విల్ అనేది ఆ విల్లుకి ఆ గదికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇది కూడా కాదు. కురుక్షేత్ర ఉపయోగించడానికి దుర్యోధను నిజంగా గదనే ఉపయోగించాడు. తను గదలో గొప్ప చెప్పుకున్నాడు.
సో ప్రత్యేకంగా తను అందులోని ఎవరి దగ్గర నుంచి ఒక గదా యుద్ధాన్ని నేర్చుకున్నారు అంటే తను బలరాముడి నుంచి యుద్ధంలో తను నేర్చుకున్నారు. ఎవరెవరు నేర్చుకున్నారు? భీముడు నేర్చుకున్నాడు, అలాగే దుర్యోధనుడు, వీళ్ళిద్దరూ కూడా నేర్చుకున్నారు ఈ యొక్క గదా యుద్ధాన్ని. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఆ గదకి అనేది ఒక పేరు అనేది ఏమీ లేదు, కానీ అది చాలా బరువుగా ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం చాలా బలం కూడా ఉండాలి. ఆ గదని సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరు కూడా దాన్ని చేయలేరు. ఓకే, సో దాన్ని కేవలం ఒక బలవంతుడు మాత్రమే దాన్ని ఎత్తగలిగే శక్తి సామర్థ్యాలు, దాంతో యుద్ధం చేయడం కూడా అది కేవలం గొప్ప వీరులకు మాత్రమే అది జరుగుతుంది. అండ్ థర్డ్ వన్, కర్ణుడికి ఇంద్రుడు ప్రసాదించిన ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలిగే శక్తి, ఆ యొక్క అస్త్రం ఏంటో చెప్పండి. బ్రహ్మాస్త్రం, ఆప్షన్ బి నాగాస్త్రం, అండ్ ఆప్షన్ సి వజ్రాస్త్రం, అండ్ ఆప్షన్ డి అమోఘ శక్తి. సో దాన్ని వాసవి అస్త్రం కూడా అంటాం. వస్తుంది, ఒక్కసారి చెక్ చేయొచ్చు కదా. అండ్ థర్డ్ వన్ ఏ అస్త్రం? కర్ణుడికి ఎవరు ప్రసాదించారు? ఇంద్రుడు. కర్ణుడికి ఇంద్రుడు ప్రసాదించినటువంటి అస్త్రం, అది ఎలాంటి సందర్భంలో చేస్తారు? వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగేందుకు సిద్ధంగా. కానీ కర్ణుడికి ఇంద్రుడు అంటే అసలు ఇష్టం ఉండదు, ఎందుకంటే తనతో పాటు గొప్ప వీరుడు కదా, కాబట్టి ఎలాగైనా నేను అన్ని గెలవాలని ప్రతి భావిస్తూ ఉండేవాడు. అలాంటి సమయంలో ఇంద్రుడు వచ్చి ఏం చేస్తాడు? దగ్గర ఉన్నటువంటి కవచ కుండలాలు, తను పుట్టినప్పటి నుంచి ఉన్నాయి కవచ కుండలాలు, మరి దాంతో తన్ని ఓడించగలిగే వీరుడు ఎవరు ఉండరు. కాబట్టి తన కొడుకు ఎక్కడైతే ఈ యొక్క యుద్ధంలో ఓడిపోతాడని చెప్పి ఇంద్రుడేమో కర్ణుడి దగ్గరికి వస్తారు. వచ్చి తన దగ్గర ఉన్నటువంటి కవచ కుండలాలు దానంగా ఇవ్వమని కోరుతాడు. కానీ కర్ణుడు గొప్ప దానశీలి, ఎవరు ఏమడిగినా సరే వెంటనే కాదు లేదు అనుకున్నా వెంటనే దాని దగ్గర ఏదైతే ఉందో దాన్ని వెంటనే దారిపోసేవాడు. అలాగే ఇంద్రుడు కూడా వస్తాడు కవచకుండలాలు ఇవ్వమని. అప్పటికి తనకి తెలుసు వచ్చింది సాక్షాత్తు ఇంద్రుడని తెలుసు, అయినప్పటికీ కూడా తన యొక్క కవచకుండలాలన్నీ కూడా చీల్చి దానంగా ఇచ్చేస్తాడు ఇంద్రుడికి. ఇంద్రుడు తీసేసుకున్నాడు. విషయం తెలిసిన కూడా ఇస్తాడు. అది తెలిసి ఇంద్రుడు సిగ్గుపడతాడు. నేనెవరో తెలిసి కూడా దేనికోసం అడుగుతున్నానో నీకు తెలిసి కూడా ఇచ్చేసావని చెప్పి తను మొహం చిన్నపుచ్చుకొని, అప్పుడు సరే నేను అడిగాను, మీరు నాకు ఇది ఇచ్చారు, కాబట్టి నేను మీకు ఒక వరాన్ని అయితే ఇస్తాను, మీకు ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు నాకు ఒక అస్త్రాన్ని ఇవ్వమని కోరుతాడు కర్ణుడు. ఓకే, సో ఏ అస్త్రం? బ్రహ్మాస్త్రమా, నాగాస్త్రం, అండ్ వజ్రాస్త్రం, అండ్ అమోఘ శక్తి, వాసవి అస్త్రం. ఏ అస్త్రం? ఓకే, సో ఈ యొక్క బ్రహ్మాస్త్రం అది ఎవరికి సంబంధించింది? బ్రహ్మదేవుడికి. కాబట్టి ఇక్కడ ఇంద్రుడికి అనేది సంబంధం లేదు, సో ఇది కాదు. అండ్ నాగాస్త్రం, ఈ యొక్క నాగాస్త్రం అనేది సర్పాలకు సంబంధించింది. ఓకే, సో అది కర్ణుడు అర్జున్ పైన ప్రయోగించాడు, కానీ ఇది కూడా కాదు. అయితే వజ్రాస్త్రం ఇది ఇంద్రుడి యొక్క ప్రధానమైనటువంటి ఆయుధం, దాన్ని అసలు కాబట్టి ఇది కూడా కాదు. అయితే ఆప్షన్ డి అమోఘ శక్తి, ఇది వాసవి శక్తి. అయితే ఇది ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలడు, అందుకని కర్ణుడు ఇది ఎవరి కోసం దాచుకుంటాడు? అర్జునుడి కోసం. ఇది ఒక్కసారి మాత్రమే ప్రయోగించాలి కాబట్టి అది అర్జునుడి కోసం దాస్తాడు. కానీ ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలుసు కదా. శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు? అప్పుడు భీముని యొక్క కుమారుణ్ణి పిలుస్తాడు, ఘటోత్కచుని. ఆ ఘటోత్కచుని పైన కర్ణుడు దాన్ని ప్రయోగిస్తాడు. మరి ఘటోత్కచ ఎంత మామూలుగా కాదు, చాలా పెద్ద మనిషి. తను వచ్చినప్పుడు ఈ యొక్క కౌరవుల యొక్క సైనికులు మొత్తం కూడా నాశనం అయిపోయి. అప్పుడు దుర్యోధనుడు చెప్తాడు, నీ దగ్గర ఉన్నటువంటి అస్త్రాన్ని దాన్ని అక్కడ ప్రయోగించు, ఘటోత్కచుపై ప్రయోగించు అని చెప్తాడు. కానీ అది ప్రయోగించడం కర్ణుడికి అసలు ఇష్టం లేదు. అది ఎవరి కోసం దాచుకున్నాడు? అర్జునుడి కోసం దాచుకున్నాడు. తను ఎంతకీ కూడా ఒప్పుకోడు. కానీ తను మొత్తం అన్నిటిని కూడా సైన్యం మొత్తాన్ని కూడా నాశనం చేసేస్తున్నాడు. అప్పుడు మళ్ళీ ఇంకా ఏమీ లేదు, నువ్వు ప్రయోగించు అని చెప్తాడు. అప్పుడు కర్ణుడు దాన్ని ప్రయోగిస్తాడు. ఎవరిపైన? ఘటోత్కచుని పైన ఈ యొక్క వాసవి అస్త్రాన్ని అయితే ప్రయోగిస్తారు. కేవలం ఇది ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలరు. అండ్ నెక్స్ట్, పాండవుల్లోని ఒకరైనటువంటి భీముడు ప్రధాన ఆయుధం ఏంటి? సో భీముడు వాడిన ఆయుధం శూలం, గద, అండ్ అంకుశం, అలాగే బాణం.
సో విచ్ ఈస్ కరెక్ట్ వన్? పాండవులు ఒకరైనటువంటి భీముడు వాడినటువంటి ప్రధాన ఆయుధం అనేది ఏంటి? శూలం, గద, అంకుశం అండ్ బాణం. ఓకే, ఈ యొక్క శూలం అనేది ఎవరి దగ్గర ఉంటుంది? శూలం అనేది శివుడి యొక్క ఆయుధం. ఓకే, సో త్రిశూలం. ఓకే, శూలం అనేది పరమశివుడి దగ్గర ఉంటుంది. అండ్ గద అనేది ఎవరి దగ్గర ఈ యొక్క కురుక్షేత్రంలో ఎక్కువగా వాడేది దీన్ని భీముడితో పాటు దుర్యోధనుడు, వీళ్ళిద్దరూ మాత్రం ఈ యొక్క గదాన్ని అయితే ఉపయోగించేవారు. తను ప్రయోగించినటువంటి గద అయితే ఇది చాలా ఎలా ఉంటుందంటే ఇది చాలా బరువుగా ఉంటుంది. అలాగే ఇది గొప్ప లోహంతో చేసినటువంటి ఒక గొప్ప ఆయుధం. అయితే దీన్ని సాధారణమైనటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా దీన్ని ధరించలేరు, ఎత్తలేరు, దాంతో యుద్ధం కూడా చేయలేరు. ఓకే, సో అయితే దీన్ని ప్రయోగించే వాళ్ళు కూడా శారీరకమైనటువంటి బలం అనేది చాలా ఉండాలి. అలా ఉంటే మాత్రమే దాన్ని ప్రయోగించగలరు. పైగా భీముడిది బోల్డ్ అంత శక్తి అనేది ఉంటుంది. తనకి ఎక్కడి నుంచి వచ్చింది? తను చిన్నప్పుడే దుర్యోధనుడు తనని తీసుకుని వెళ్ళి సముద్రంలో పడేస్తాడు. అంటే తనకి విషాన్ని ఇచ్చి ఆ విషాన్లో పడేసి దాంట్లో ఒక సముద్రంలో పడేస్తాడు. అయితే అప్పుడు తను నేరుగా నాగలోకానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళతో యుద్ధం చేసి అక్కడ వాళ్ళ చుట్టాలు ఉంటారు, బంధువులు. సో వాళ్ళు అక్కడ వాళ్ళకి ఆయుధాన్ని అయితే ఇస్తారు. అదేంటి? అక్కడ తనకి ఒక అమృతాన్ని ఇచ్చేవారు. అది 10,000 ఏనుగులకి ఎంతైతే బలం ఉంటుందో అంతటి గొప్ప అమృతాన్ని అయితే తనకి ఇస్తారు. అది తాగడం వల్ల భీముడు సాధారణంగానే బలమైన వాడు, అతడు మరింత బలంతో అయితే మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. తర్వాత వీళ్ళతో యుద్ధం చేసి సారీ టూ మినిట్స్ పవర్ కట్. Into disturbance. ఎస్, ఓకే, డన్. సారీ పవర్ ఆఫ్. సో కొంచెం డిస్టర్బెన్స్ అయింది. ఓకే, సో ఓకే, ఫోర్త్ వన్ ఆన్సర్ మ్యాక్సిమం అందరూ చూస్ చేశారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, గదా. అర్థమైందా? అండ్ నెక్స్ట్, కురుక్షేత్ర యుద్ధంలోని భీష్ముడిని అడ్డుకోవడానికి అర్జునుడు ప్రయోగించినటువంటి అస్త్రం ఏంటి? బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, ఆగ్నేయాస్త్రం అండ్ శిఖండిని ముందు పెట్టుకోడు. సో కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. ఫిఫ్త్ వన్,
ఎస్, సరిగ్గా బ్రహ్మాస్త్రం. సో అన్నిట్లో కామన్గా ఉంది బ్రహ్మాస్త్రం, ప్రతి ఒక్కరూ వాడేవారు కాబట్టి ఇది అన్నిట్లో కామన్గా ఉంది. ఓకే, సో ఇక్కడ వాయువ్యాస్త్రం. సో ఇది గాలికి సంబంధించినటువంటి అస్త్రం, కానీ ఇది ఏ సందర్భంలో కూడా దీన్ని ప్రయోగించలేదు, ఉపయోగించలేదు. అలాగే ఆగ్నేయాస్త్రం. సో ఇది అగ్నికి సంబంధించినటువంటిది కాబట్టి సో దీన్ని కూడా ప్రయోగించలేదు. సో ఇంకా రిమైనింగ్ ఏంటి? ఆప్షన్ డి, శిఖండి. శిఖండిని సార్ బోర్డ్ మళ్ళీ ఆఫ్ అయిపోయింది. నో నో నో. సో నెక్స్ట్ శిఖండి. శిఖండిని ముందు పెట్టుకోవడం, హ్యాంగ్ అవుతుంది. శిఖండిని ముందు పెట్టుకొని అప్పుడు యుద్ధం చేయడం జరిగింది. ఎవరు? కురుక్షేత్ర యుద్ధంలో. కురుక్షేత్ర యుద్ధంలోని భీష్ముడిని చంపడం కోసం అప్పుడు శిఖండిని ముందు పెట్టి అర్జునుడు అప్పుడు బాణాలు అయితే సంధించడం జరిగింది. మరి భీష్ముడు ఎందుకు యుద్ధం చేయలేదు అంటే ఒక స్త్రీని ముందు పెట్టినప్పుడు తన అస్త్రాలు ఎత్తనని చెప్పి తను శపథం చేశాడు. అందుకని చెప్పి చేస్తాం భీష్ముడితో. మరి ఇది ఎప్పటికీ ఇంకో జరగని పని. పైగా తనకు ఆల్రెడీ ఒక శాపం కూడా ఉంది. శిఖండి తను మరొక జన్మలోని శిఖండిగా జన్మించి తన ద్వారా నీకు మరణం అనేది ఉండాలని పరమశివుడి నుంచి తను వరాన్ని అయితే పొందింది. కాబట్టి ఒక శిఖండిని తీసుకుని వచ్చి భీష్మ పితామహుల ముందు పెట్టి అప్పుడు అర్జునుడు బాణాన్ని అయితే సంధించాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. అండ్ నెక్స్ట్ 6th వన్, బ్రహ్మదేవుని పేరుతో ఉన్న భయంకరమైనటువంటి అస్త్రం ఏది? దీనిని మహాభారత వీరులు చాలా మంది ఉపయోగించారు. ఏంటది? ఎస్, ఏంటది? 6th వన్. గుడ్ మార్నింగ్ రచన. అంబే శిఖండి. 6th వన్, ఇంద్రాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం అండ్ సౌరాస్త్రం అండ్ పర్జన్యాస్త్రం. 6th వన్, బ్రహ్మాస్త్రం ఇక్కడ ఇవ్వలేదు. ఇది బ్రహ్మాస్త్రం కంటే చాలా పవర్ఫుల్. బ్రహ్మాస్త్రం బ్రహ్మశిరాస్త్రం రెండు ఒకటి కాదు. సో దీంతో పోల్చుకుంటే దానికి ఇంకొంచెం. ఓకే, సో ఇక్కడ ఇంద్రాస్త్రం. ఈ యొక్క ఇంద్రాస్త్రం అనేది ఇంద్రుడికి సంబంధించింది కాబట్టి ఇది కాదు. అలాగే బ్రహ్మశిరాస్త్రం, ఇది బ్రహ్మాస్త్రం కంటే 4 రెట్లు ఎక్కువ. అంటే దీనికి శక్తి ఎంత ఉంటుందంటే బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి 4 తలల్లో ఎంతైతే శక్తి ఉంటుందో అంత శక్తి ఉంటుంది ఈ యొక్క బ్రహ్మశిరాస్త్రంలోని. అలాగే ఇది ఒక్కసారి దాన్ని ప్రయోగించారు అంటే 12 సంవత్సరాల పాటు అక్కడ ఒక గడ్డి పరక కూడా మలవదు. ఏ జీవరాశులు కూడా అక్కడ జీవించలేవు. అయితే దీన్ని ఎవరెవరు ప్రయోగించారు? ఈ యొక్క బ్రహ్మశిరాస్త్రాన్ని ఎవరెవరు ప్రయోగించారు అంటే దీన్ని ద్రోణాచార్యులు దీన్ని ప్రయోగించారు. అలాగే అర్జునుడు. వీళ్ళిద్దరితో పాటు అశ్వత్థామ కూడా దీన్ని ప్రయోగించగలరు. తనకు కూడా తెలుసు. కానీ ద్రోణాచార్యుడికి అలాగే అర్జునుడికి దీన్ని వెనక్కి తీసుకోవడం తెలుసు. కానీ అశ్వత్థామకు మాత్రం దాన్ని వెనక్కి ఓన్లీ ప్రయోగించడం మాత్రమే తెలుసు. దాన్ని వెనక్కి మళ్ళీ తీసుకోవడం అనేది అశ్వత్థామకి తెలీదు. అది ఏ సందర్భంలో? మనకి లాస్ట్ కురుక్షేత్ర యుద్ధం అంతా ముగిసిపోతుంది కదా, అప్పుడు అశ్వత్థామ వస్తాడు. పాండవులను సంహరించలేక వాళ్ళ యొక్క ఉప పాండవులందరినీ కూడా ఈ యొక్క అస్త్రంతో అందరినీ కూడా సంహరించడం. అలాగే సౌరాస్త్రం, ఇది సూర్యదేవునికి సంబంధించింది. అలాగే పర్జన్యాస్త్రం, ఈ యొక్క అస్త్రం అనేది వర్షాన్ని సృష్టించే అస్త్రం. ఓకే, అండ్ నెక్స్ట్ 7th వన్, శ్రీకృష్ణుడు తన చేతికి ధరించే మరియు శిశుపాలుని సంహరించడానికి ప్రయోగించినటువంటి ఆయుధం ఏంటి? ఎస్, వెరీ గుడ్. ఆన్సర్ ఇంకా చూస్ చేయాలి. అశ్వత్థామకి వెనక్కి తీసుకోవడం రాదు. 7 మ్యాక్సిమం అందరికీ తెలుసు కదా, చక్రం. ఆన్సర్ చేయాలి ఇంకా. సో ఆన్సర్ చేయనా?
ఓకే, సో ఈ యొక్క ధనుస్సు అనేది ఎవరిది అంటే ఇది శ్రీకృష్ణుడి యొక్క విల్లు పేరు. ఓకే, సో అలాగే కౌమోదకి, ఈ కౌమోదకి గద అనేది కూడా అది శ్రీకృష్ణుడిదే. శ్రీకృష్ణుడు ప్రయోగించిన వాడినటువంటి గద పేరు ఏంటి? కౌమోదకి. అండ్ ఇది కాదు, ఇక్కడ ఏం అడిగారు? చక్రం అడిగారు. సో ఇక్కడ సుదర్శన్ చక్రం ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఈ యొక్క సుదర్శన్ చక్రాన్ని తను ఎప్పుడు ప్రయోగించాడు శ్రీకృష్ణుడు అంటే పాండవులందరూ కూడా రాజసూయ యాగాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. అప్పుడు మొత్తం పెద్దలందరూ కూడా వస్తారు, భీష్మ పితామహులు మొత్తం అందరూ కూడా, కౌరవులు పాండవులు అందరూ కూడా అక్కడ సమావేశం అవుతారు. అయితే అప్పుడు ఈ యొక్క ధర్మరాజు ఎవరికి ముందు తాంబూలం అనేది ఎవరికి ముందుగా ఇవ్వాలని చర్చ వస్తుంది. అప్పుడు నేను భీష్ముడికి ఇద్దాం అనుకుంటాను, భీష్ముడికి ఇస్తాడు. కానీ అప్పుడు భీష్ముడు చెప్తారు, లేదు లేదు నాకు కాదు, ముందు శ్రీకృష్ణుడికి ఇవ్వండి అని అంటే అప్పుడు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి శిశుపాలుడు ఉన్నాడు కదా, శిశుపాలుడికి అది అసలు నచ్చదు. ఎందుకు? పెద్దవారు అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇవ్వడం మానేసి నువ్వు శ్రీకృష్ణుడికి ఎందుకు ఇస్తావు, అతను మాయలోడు అని చెప్పి సో అతన్ని చాలా రకాలుగా తిడతాడు. శ్రీకృష్ణుని చాలా ఘోరంగా అయితే తిడతాడు ఈ యొక్క శిశుపాలుడు. తనని ఆల్రెడీ 100 తప్పుల వరకు క్షమిస్తానని తన తల్లికి అయితే మాటిస్తాడు. ఎవరి యొక్క తల్లికి? శిశుపాలుని యొక్క తల్లికి, అంటే శ్రీకృష్ణుని యొక్క మేనత్తకైతే తను మాటిస్తాడు. ఎందుకు మాటిస్తాడు అంటే శిశుపాలుడు పుట్టినప్పుడు సో అందరిలాగా కాకుండా తనకి ఎక్స్ట్రా, ఇప్పుడు మన అందరికి 2 చేతులు ఎలా అయితే ఉంటాయి, అతనికి 4 భుజాలు 3 ఉండేవి. అది ఎవరి చేతిలోకి వెళ్తే, ఆ బిడ్డ ఎవరి చేతిలో వెళ్తే ఈ యొక్క మిగతా ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి, అతడి చేతిలో తనకి మరణం ఉంటుందని తెలుసు. అప్పుడు అది శ్రీకృష్ణుడు ఎత్తుకుంటాడు. ఎత్తుకున్నప్పుడు ఇవన్నీ కూడా అవయవాలన్నీ కూడా మూసుకుపోతాయి, జనరల్గా ఉంటాడు. అప్పుడు వాళ్ళు గమనిస్తారు ఎప్పటికైనా సరే శిశుపాలుడి యొక్క మరణం శ్రీకృష్ణుని చేతిలోనని తన యొక్క మేనత్త అయితే గమనిస్తారు. అప్పుడు తనకి అడుగుతారు తనని సంపించొద్దని. సరే నేనేమి నన్ను 100 తప్పుల వరకు నేను క్షమిస్తాను, ఆ తర్వాత మాత్రం నేను చాయిస్ అనేది మరి ఇంక ఇవ్వనని చెప్పి సో తను చెప్తారు. సరే అలాగ 100 తప్పుల వరకు ఈ యొక్క రాజసూయ యాగంలో మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు శిశుపాల్. అప్పటికి మిగతా వాళ్ళందరూ కూడా తన్ని కంట్రోల్ చేస్తారు, ఆపడానికి ప్రయత్నిస్తారు. అయినా సరే తను అసలు ఎవరి మాట వినకుండా చాలా ఘోరంగా అయితే శ్రీకృష్ణుని అయితే తిడతారు. అయిపోయింది, సరే 100 తప్పులు అయిపోయి అప్పుడు శ్రీకృష్ణుని చేతిలో ఉన్నటువంటి సుదర్శన్ చక్రంతో శిశుపాలుడి యొక్క మరణం అనేది జరుగుతుంది. ఓకే, ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, సుదర్శన చక్రం. అండ్ నందక ఖడ్గం, ఇది శ్రీకృష్ణుని యొక్క ఖడ్గం. అండ్ నెక్స్ట్, గురు ద్రోణాచార్యుడు మహాభారత యుద్ధంలో ప్రయోగించినటువంటి శక్తివంతమైనటువంటి అస్త్రం ఏది? బ్రహ్మాస్త్రం, నాగాస్త్రం అండ్ నారాయణాస్త్రం అండ్ మోహనాస్త్రం. సో కరెక్ట్ ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయాలి. వెయ్యి తప్పులు కాదు, 100 తప్పులు. 8th one కరెక్టేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ ఆప్షన్ సి, నారాయణ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే గురుద్రోణ కురుక్షేత్రంలో అక్కడ సైనికులందరి పైన ఈ యొక్క అస్త్రాన్ని అయితే ప్రయోగిస్తారు. అయితే అది ఏ అస్త్రం? నారాయణాస్త్రం. దీనికి ఒక పవర్ అనేది ఉంటుంది. మిగతా అస్త్రాల్లాగా తను వేరే అస్త్రాలు వాళ్ళ దగ్గర ఏ అయితే ఆయుధాలు ఉన్నాయో వాటితో ఫైట్ చేస్తే కుదరదు. దీనికి శరణు కోరాలి, చేతులు 2 జోడించి దానికి నమస్కారం చేస్తే, తల ఉంచి నమస్కారం చేస్తే అప్పుడు అది విడిచిపెట్టేస్తుంది. అది శత్రువు అయినా మిత్రువు అయినా ఎవరైనా సరే. కానీ దానికి ఎదురు తిరిగితే మాత్రం మొత్తం అంతా కూడా అందరినీ చంపేస్తుంది అనమాట. ఇది నారాయణాస్త్రం. అది శ్రీకృష్ణుడు చెప్తాడు. పాండవులందరూ కూడా అసలే అందులో భీముడు లేదు ఏదైనా సరే నేను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాను, కానీ తను వెనక్కి తగ్గడానికి అయితే ఎప్పుడు కూడా తను తగ్గడు, కానీ ఇంక ఎదురు తిరగడానికి ప్రయత్నిస్తాడు. శ్రీకృష్ణుడికి తెలుసు ఈ యొక్క నారాయణాస్త్రానికి విరుగుడు ఏంటి అంటే శరణు కోరితే విడిచిపెట్టేస్తుంది. కాబట్టి అది ముందు ఆ విషయం తెలియక వీళ్ళ పాండవులు కొంతమంది సైన్యం అయితే దానికి అడ్డుపడతారు. సో వాళ్ళందరూ కూడా చాలా వరకు సైన్యం అనేది ఇంక క్షీణించిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు
అస్త్రానికి మీరు అందరూ కూడా శరణు వేడండి, విడిచిపెట్టేస్తుంది, ఆయుధాలన్నీ కూడా విడిచిపెట్టేయండి అని చెప్తాడు. సరే అప్పుడు అందరూ కూడా విడిచిపెట్టేస్తారు, విడిచిపెట్టడానికి వదలడు. అప్పుడు శ్రీకృష్ణుడు అలాగే అర్జునుడు వీళ్ళిద్దరూ కూడా అతన్ని ప్రాధాయపడతారు, దయచేసి దాన్ని విడిచిపెట్టేసి గదని మీరు విడిచిపెట్టేసి శరణు కోడండి, దయచేసి అది వదిలేస్తుంది అని చెప్పి అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు. అప్పుడు దాన్ని విడిచిపెడతాడు భీముడు. అది నారాయణాస్త్రం. అలాగే బ్రహ్మాస్త్రం, దీన్ని ప్రయోగించడం తెలుసు, అలాగే అది శత్రువులు మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది. అండ్ నాగాస్త్రం, ఈ యొక్క నాగాస్త్రం అనేది సర్పాలను అయితే సృష్టిస్తుంది. అండ్ మోహనాస్త్రం ఉంది, ఈ యొక్క మోహనాస్త్రం అనేది శత్రువులు మాయలు, ఈ యొక్క శత్రువులు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా మాయలో పడేసినటువంటి అస్త్రం ఈ యొక్క మోహనాస్త్రం అనేది. అండ్ నెక్స్ట్ 9th వన్, మహాభారతంలోని ప్రసిద్ధ బాణం, దీనికి పాముతల ఉంటుందని నమ్ముతారు మరియు కర్ణుడు అర్జునుడిపై ప్రయత్నించాడు. ఏంటా ఆయుధం? బఫర్ అవుతుంది, నో ఇట్స్ క్లియర్. నైన్త్ వన్, వజ్రనాభ అస్త్రం, నాగాస్త్రం అండ్ పన్నగాస్త్రం, సర్పశిరాస్త్రం. ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ వజ్రనాభ అస్త్రం ఉన్నారు కదా, సో ఇది ఒక నిర్దిష్టమైనటువంటి అస్త్రం అనేది కాదు, ఇది జనరల్. అండ్ నాగాస్త్రం, ఈ యొక్క నాగాస్త్రం అనేది ఏంటి అంటే అశ్వసేనుడు, ఈ యొక్క నాగాస్త్రం అనేది అశ్వసేనుడు ఉంటాడా, సో అశ్వసేనుడు ఎలాగైనా తనని సంహరించాలి, ఎవరిని? అర్జునుడిని సంహరించాలని తను ప్రయత్నిస్తాడు. ఎందుకు అంటే వీళ్ళందరికీ కూడా ఇంద్రభవనం అనేది కట్టాలనుకుంటారు కదా, సో ఆ సమయంలోని తక్షకుడు, ఈ యొక్క మొత్తం అడవిలో మొత్తం కూడా తక్షకుడు ఉండేవాడు. తన భార్య గర్భవతి, ఆ గర్భంలో ఉన్నటువంటి వాడు అశ్వసేనుడు, తనని సంహరించేస్తాడు. అందుకని చెప్పి నా తల్లిని నువ్వు సంహరించమని చెప్పి అప్పటి నుంచి కూడా అశ్వసేనుడు ఈ యొక్క అర్జునుడిని సంహరించడం కోసం తను ప్రయత్నిస్తాడు. అదే సమయంలోని కర్ణుడు కూడా తన పైన పగ అనేది ఉంటుంది. సరే నేను నీకు తోడవుతాను, మన ఇద్దరం కలిసి అర్జునుడిని చంపేద్దామని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. సో అది ఏంటి అంటే ఆప్షన్ నాగాస్త్రం. అండ్ ఇది పన్నగాస్త్రం, ఈ యొక్క పన్నగాస్త్రం అనేది నాగాస్త్రానికి మరొక పేరు. అండ్ అలాగే సర్పశిరాస్త్రం, ఇది పాము తల ఉంటుంది, సో అలాంటిది అనమాట ఇది కూడా. ఓకే, ఎస్, ఇక్కడ క్లియర్గా ఉంది. అండ్ నెక్స్ట్ 10th వన్, రత్నంతో పాటు మరొక దివ్యమైన ఆయుధం ఉంది, అదేంటి? శంఖం, ఖడ్గం అండ్ గద అండ్ విల్లు. సో ఏంటి? అదేంటి? ఇక్కడ ఆయుధాలన్నీ ఉన్నాయి కదా, సో ఒక్కొక్కరి దగ్గర కూడా ఒక ఆయుధం అయితే ఉండేది. సో అందులోని ఇప్పుడు అర్జునుడి దగ్గర ఒకటి ఉండేది, అంటే వాళ్ళు ఉపయోగించినటువంటి శంఖాలు కూడా ఉండేవి. సో ఆ శంఖాలు ఏంటి? ఇక్కడ అర్జునుడు వాడినటువంటి శంఖం ఏంటి అంటే, ఓకే, సో ఇక్కడ శంఖం, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకే, సో అయితే అర్జునుడు వాడినటువంటి శంఖం పేరు ఏంటి అంటే దేవదత్తం. అదే విధంగా శ్రీకృష్ణుడి దగ్గర కూడా శంఖం ఉంటుంది, ఆ శంఖం పేరు ఏంటి అంటే పాంచజన్యం. అర్జునుడు వాడినటువంటి శంఖం పేరు ఏంటి? దేవదత్తం. అలాగే శ్రీకృష్ణుడు ప్రయోగించినటువంటి శంఖం ఉంటుంది కదా, సో దాని పేరు పాంచజన్యం. అలాగే భీముడి దగ్గర కూడా ఉండేది, ధర్మరాజు దగ్గర ఉండేది, అండ్ నకులుడి దగ్గర, సహదేవుడి దగ్గర, మొత్తం అందరి దగ్గర, పంచపాండవుల దగ్గర ఉండేది. వాళ్ళతో పాటు శ్రీకృష్ణుడి దగ్గర కూడా శంఖం ఉండేది. అయితే ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క పేరు అయితే ఉండేది. అయితే సహదేవుడి దగ్గర ఉండేది కదా, సో ఆ శంఖం పేరు ఏంటి అంటే మణి పుష్పకం. ఓకే, సో సహదేవుడి దగ్గర ఉన్నటువంటి శంఖం పేరు ఏంటి? మణి పుష్పకం. అయితే నకులుడి దగ్గర ఉన్నటువంటి సుఘోషం.
అలాగే ధర్మరాజు ఉన్నటువంటిది అనంత విజయం. సో దాని పేరే అనంత విజయం. అయితే భీముడి దగ్గర ఉన్నది పౌండ్రం. భీముడి దగ్గర ఉన్నటువంటి శంఖం పేరేంటి? పౌండ్రం. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, శంఖం. శంఖం పేరు కూడా మనం తెలుసుకున్నాం. సో ఒక్క శంఖం అంటే తను వాడిన ఒక్క అస్త్రం, ఒక్క శంఖం మాత్రమే కాదు, ఆ శంఖంతో పాటు మిగతా శంఖాలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇంకా మన కోర్స్ గురించి, సో మన దగ్గర ఫుల్ కోర్స్ అయితే ఉంది, అది ఇంకా ఆఫర్లో ఉంది. ఇంకా ఎవరైతే కోర్స్ తీసుకుని వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా కోర్స్ అయితే వెంటనే పర్చేస్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ 11th వన్. ధనుర్వేదంలో పేర్కొన్న అస్త్రాలు ఏ విధంగా ప్రయోగించబడతాయి? ఆప్షన్ ఏ శారీరక బలం ద్వారా, బి మంత్రాలు లేదా ప్రయోగ విధానం ద్వారా, అండ్ సి యంత్రాల సహాయంతో, అండ్ ఆప్షన్ డి పూర్తిగా మానసిక శక్తి ద్వారా. చూసేయాలి 11th వన్. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుందా వాయిస్? 11 ధనుర్వేదంలో, సో ఎక్కడ ధనుర్వేదంలోని పేర్కొన్నటువంటి అస్త్రాలు ఏ విధంగా ప్రయోగించబడతాయి? ఓకే, సో అయితే శారీరక బలం, ఇక్కడ శారీరక బలం అనేది ఉంటుంది. సో శారీరక బలంతో ప్రయోగించినటువంటి అస్త్రాలు, కానీ శస్త్రాలు అనేవి కాదు. సో ఇది కాదు. అలాగే మంత్రాలు లేదా ప్రయోగ విధానం ద్వారా. ఓకే, సో మంత్రాలు అన్నిటినీ కూడా, ఇప్పుడు ఆయుధాలు అనేవి వాళ్ళకి రావాలి, అస్త్రాలు అనేవి వాళ్ళకి రావాలి. అస్త్రాలు రావాలంటే ఏం చేయాలి? వాళ్ళు మంత్రాలు అనేవి ఆవాహనం చేయాలి, అప్పుడు కదా వాళ్ళకి అస్త్రాలు గలుగుతారు. సో ఎవరైనా అంతే, ఇప్పుడు అర్జునుడు కానీ కర్ణుడు కానీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ దగ్గర మంత్రాలు అనేవి ఉంటాయి. సో మంత్ర ప్రయోగం చేసిన తర్వాత వాళ్ళకి అస్త్రాలు అయితే వాటిని ఆవాహనం అనేది చేస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. అండ్ యంత్రాల యొక్క సహాయంతో, అది అస్త్రాలకు యంత్రాలు అనేవి అసలు అవసరం లేదు. ఓకే, అండ్ అలాగే పూర్తిగా మానసిక శక్తి ద్వారా, మానసిక ఏకాగ్రత అనేది అవసరం, కానీ మంత్రం అనేది ముఖ్యం. ఖచ్చితంగా మంత్రం ఉండాలి, మంత్రం ఉంటేనే కదా ఈ యొక్క అస్త్రాలన్నీ ప్రయోగించగలుగుతారు. కానీ ఏకాగ్రత కోసం అయితే ఉండాలి. కానీ ఇక్కడ అస్త్రాలు ప్రయోగించాలంటే ఖచ్చితంగా మంత్రం అనేది అవసరం. అందుకే కదా కర్ణుడు తన యొక్క మంత్రాలన్నీ కూడా మర్చిపోతాడు తనకు ఉన్నటువంటి శాపం కారణంగా. అండ్ నెక్స్ట్ 12th వన్. కర్ణుడిని ఓడించడానికి అర్జునుడు రథంపై ఉన్నవాడు మరియు మార్గనిర్దేశం చేసిన వాడు ఎవరు? ఇట్స్ సింపుల్ క్వశ్చన్ కదా. ఆప్షన్ ఏ సాత్యకి, ఆప్షన్ బి శ్రీకృష్ణుడు అండ్ అభిమన్యుడు అండ్ ధృష్టద్యుమ్నుడు. ఆన్సర్ చేయాలి. ఎండోమెంట్ గ్రేడ్ 3 పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఎస్, లేకపోతే అస్త్రాలు అనేవి రావు, సంధించలేరు. అండ్ 12th వన్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అసలు ఇంత ఆలోచించిన అవసరం కూడా లేదు. ఆబ్వియస్లీ శ్రీకృష్ణుడు. వీళ్ళు పాండవులు, శ్రీకృష్ణుడు కంపల్సరీగా ఉండేవాడు. వాళ్ళు ఎలాంటి పనులు చేసినా, అంటే మంచి చెడులు ప్రతి ఒక్క దాంట్లో కూడా శ్రీకృష్ణుడు తోడైతే ఉంది. అండ్ అదేవిధంగా అర్జునుడి యొక్క రథసారథి ఎవరు అన్నా శ్రీకృష్ణుడే. సాత్యకి కాదు, అభిమన్యుడు శ్రీకృష్ణుని యొక్క అభిమన్యుడు ఏమవుతాడు? అర్జునుడి యొక్క కొడుకు. అలాగే ధృష్టద్యుమ్నుడు, తను ఎవరు? ఈ యొక్క సైన్యానికి తను సైన్యాధ్యక్షుడు. అండ్ నెక్స్ట్ 13. బ్రహ్మాస్త్రం కంటే 4 రెట్లు శక్తివంతమైనదిగా పరిగణించబడినటువంటి అస్త్రం ఏంటి? ఇందాక ఆల్రెడీ వచ్చింది. నారాయణాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం, వజ్రాస్త్రం అండ్ వైష్ణవాస్త్రం. ఏ అస్త్రం? ఆన్సర్ చేయాలి. 13.
13. కాదు, ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం, మీరు తెలుసు కూడా మిస్టేక్ చేస్తున్నారు. ఇందాక చెప్పాను, బ్రహ్మాస్త్రం కంటే అది 4 రెట్లు శక్తివంతమైనది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. బ్రహ్మాస్త్రం కంటే 4 రెట్లు అని చెప్పాను. ఏంటది? నారాయణాస్త్రం. ఇది శ్రీ మహావిష్ణువుకు సంబంధించింది కాబట్టి ఇది కాదు. అండ్ బ్రహ్మాస్త్రం కంటే 4 రెట్లు అంటే బ్రహ్మశిరాస్త్రం. బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నటువంటి 4 తలలు ఉన్నాయి కదా, సో ఆ తలలకైతే ఎంత శక్తి ఉంటుందో ఈ యొక్క బ్రహ్మశిరాస్త్రానికి కూడా అంతే శక్తి ఉంటుంది. బ్రహ్మాస్త్రాన్ని ఎవరైనా ప్రయోగించవచ్చు, కాబట్టి ఈ యొక్క బ్రహ్మశిరాస్త్రాన్ని అయితే ప్రయోగించలేరు. అది కేవలం బ్రహ్మదేవుడి యొక్క తలలకి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి, 4 రెట్లు. బ్రహ్మాస్త్రం కంటే 4 రెట్లు ఎక్కువ రెట్టింపు అయితే ఉంటుంది ఈ యొక్క బ్రహ్మశిరాస్త్రానికి. రిపీట్ క్వశ్చన్, కానీ అడిగే విధానం మారింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ యొక్క వజ్రాస్త్రం అది ఇంద్రదేవుడికి సంబంధించింది. అలాగే వైష్ణవాస్త్రం అది శ్రీ మహావిష్ణువుది. అండ్ 14th, కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల సైన్యాధ్యక్షుడు ఎవరు? పాండవ సేనాధిపతి. ఆప్షన్ ఏ ధర్మరాజు, బి భీముడు, ఆప్షన్ 3 ఆల్రెడీ చెప్పేశాను కానీ మళ్ళీ వచ్చింది చూడండి, సి ధృష్టద్యుమ్నుడు అండ్ డి అభిమన్యుడు. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి, ఆన్సర్ చేయండి. ఆల్రెడీ ఇందాక చెప్పేశాను కదా, అందుకే మ్యాక్సిమం అందరూ చెప్పేస్తున్నారు. వాయిస్ రీసౌండ్ వస్తుంది కదా? లేదు, క్లియర్ వస్తుంది. ధర్మరాజా అతడు పాండవుల్లోని పెద్దవాడు, పైగా తను పాండవుల రాజు కానీ సైన్యాధిపతి అయితే కాదు. సో ధర్మరాజు కాదు. అండ్ భీముడు తను గొప్ప యోధుడు, తను కూడా సైన్యాధ్యక్షుడు అయితే కాదు. అండ్ ధృష్టద్యుమ్నుడు ఈయన ఎవరు? ద్రౌపది యొక్క సోదరుడు. ఇతడు ఎవరు? ద్రౌపది యొక్క. కాబట్టి ఇతడే తను ఎవరిని సంహరించడం కోసం, ద్రోణుని సంహరించడం కోసం అతడు జన్మించాడు. అండ్ ఇతని తండ్రి అలాగే ద్రోణుడు వాళ్ళిద్దరూ కూడా మిత్రుడు, కానీ వాళ్ళ మధ్య ఒక శత్రుత్వం అనేది ఏర్పడుతుంది. ఆ ద్రోణుని సంహరించడం కోసం ఈ యొక్క ధృష్టద్యుమ్నుడు అయితే జన్మిస్తాడు. కాబట్టి ఇతడు వీళ్ళతో యుద్ధంలోకి పాల్గొంటాడు, అందులోని సర్వసైన్యాధ్యక్షుడిగా తను వ్యవహరిస్తాడు. అండ్ అభిమన్యుడు తన ఒక యువ యోధుడు, అర్జునుడి యొక్క కుమారుడు. అతనికి అంత పెద్ద నేమ్ అయితే తనకైతే ఇవ్వరు. కాబట్టి అభిమన్యుడు ఎవరు అంటే తను గొప్ప యోధుడు. అండ్ నెక్స్ట్ 15, శకునికి ప్రధానంగా దేనిలో నైపుణ్యం ఉంది? విలువిద్య, మాయా యుద్ధం అండ్ పాచికల ఆట, అలాగే గదా యుద్ధం. ఆన్సర్ చేయాలి. 15 విలువిద్య చేసేవాడా? విలువిద్య అసలు రానే రాదు. అలాగే మాయా యుద్ధం కూడా చేసేవాడు. అతడు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు? కుట్రలు చేస్తూ ఉంటాడు, కానీ అందులోని తను నిపుణుడైతే కాదు. ఇప్పుడు ఎవరైనా యుద్ధం చేసినప్పుడు అందులోని ఎలా చేయాలి? కుట్రలు పన్నుతూ ఉండేవాడు, గొప్పగా కుట్రలు అయితే పన్నుతూ ఉండాడు, కానీ అతడు మాయా యుద్ధంలో మాత్రం గొప్పవాడు కాదు. అండ్ పాచికల ఆట, తను పాచికలోని గొప్ప నైపుణ్యాన్ని సంపాదించాడు. ఎలాగ సంపాదించాడు అంటే తన తండ్రి యొక్క ఎముకలతోని చేసినటువంటి పాచికలు. సో ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఆ యొక్క పాచికల్లోని తన తండ్రి యొక్క ఆత్మ అనేది అందులో ఉండేది. తను ఎప్పుడు ఏ నంబర్ కోరుకుంటే ఖచ్చితంగా అదే పడేది. ఆ పాచికల ఆటలో తను ఏం కోరుకుంటే అదే పడేది అనమాట ఎప్పుడు కూడా. సో అలాగే కదా ఈ యొక్క పాండవులందరినీ కూడా వాళ్ళు ఓడించడం జరిగింది. ఓకే, సో గదా యుద్ధం. సో ఈ యొక్క గదా యుద్ధంలో అసలు అతను వీరుడే కాదు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, పాచికల ఆట. అండ్ ద్రోణాచార్యుడు మరియు అర్జునుడు ప్రయోగించగలిగిన అస్త్రం, దీనిని విష్ణు
భావిస్తారు. ఏంటా అస్త్రం? బ్రహ్మాస్త్రం, వైష్ణవాస్త్రం, వజ్రాస్త్రం అండ్ పాశుపతాస్త్రం. ఏంటా అస్త్రం? ఎస్, వాయిస్ కట్ అవుతుంది. ఆన్సర్ చేయాలి. 16th. బ్రహ్మాస్త్రం. ఈ యొక్క బ్రహ్మాస్త్రం ఇది బ్రహ్మదేవుడికి సంబంధించింది కాబట్టి ఇది కాదు. అండ్ వైష్ణవాస్త్రం ఉంది, ఇది ఎవరికి సంబంధించింది? విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అస్త్రం. అయితే ఈ యొక్క అస్త్రం అనేది లక్ష్యాన్ని ఖచ్చితంగా సరే అది ఛేదిస్తుంది. ఏదైతే మనం సూటిగా ఇది లక్ష్యం అని మనం చేస్తామో సో దాన్ని ఖచ్చితంగా అదైతే ఛేదిస్తుంది. అలాగే ఇక్కడ వజ్రాస్త్రం, ఇది ఇంద్రుడికి సంబంధించింది కాబట్టి ఇక్కడ దానికి సంబంధం లేదు. అండ్ ఈ యొక్క పాశుపతాస్త్రం ఇది పరమశివుడికి సంబంధించింది కాబట్టి ఇది కూడా ఇందులోకి రాదు. సో కేవలం వైష్ణవాస్త్రం మాత్రమే, అది మహావిష్ణువు శ్రీ మహావిష్ణువుకు సంబంధించింది. అండ్ 17 మహాభారతంలో ఒక యోధుడు తన విల్లును పోగొట్టుకున్న తర్వాత చక్రం పట్టుకొని పోరాటానికి ప్రయత్నించాడు. ఆ యోధుడు ఎవరు? ఎవరా యోధుడు? మహాభారతంలో యుద్ధం చేసినప్పుడు తన చేతిలో ఉన్నటువంటి విల్లు సో దాన్ని ప్రయోగించడం అయిపోయింది, అది పోగొట్టు. ఆ తర్వాత తన దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు. ఆ సమయంలో తను ఈ యొక్క చక్రాన్ని అయితే తను ప్రయోగించాడు. అతను ఎవరు? ఆ గొప్ప యోధుడు ఎవరు? ఆప్షన్ ఏ భీష్ముడు అండ్ కర్ణుడు అండ్ సి అర్జునుడు అండ్ అభిమన్యుడు. ఎవరు? ఇక్కడ మనం రెండు సందర్భాల్లో చెప్పుకోవచ్చు. ఆన్సర్ చేయనా? మ్యాక్సిమం చేశారు. బిఎన్ కూడా ఎందుకు ఎక్కడా పట్టుకోలేదే. సి అర్జునుడు కూడా ఎక్కడా చేయలేదే. ఎస్, కార్లెస్ బెగ్ వెరీ గుడ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అభిమన్యుడు. అభిమన్యుడు వీళ్ళు పద్మవ్యూహంలో తను వెళ్తాడు. తను పద్మవ్యూహంలోకి తనకి వెళ్ళడం తెలుసు కానీ తిరిగి రావడం అనేది తనకి తెలీదు. అయితే అక్కడ గొప్ప గొప్ప మహారాజులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇతన్ని మొత్తం అందరూ కూడా చుట్టి ఇతనితో యుద్ధం చేస్తారు. అయితే అక్కడ యొక్క ప్రధాన ఆయుధాన్ని తను కోల్పోతాడు. కోల్పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చక్రంతో వాళ్ళందరినీ తన వంతు ప్రయత్నించాడు. ఒక గొప్ప యోధుడు ఎంతైతే ప్రయత్నించగలడో అంత గొప్పగా అయితే అభిమన్యుడు వాళ్ళందరితో కలిసి యుద్ధం అయితే చేశాడు. తన యొక్క ప్రధాన ఆయుధాన్ని కూడా తను కోల్పోయినా కూడా తను అక్కడ ఏం దొరికితే, ఏ ఆశ్రమం దొరికితే అక్కడ ఉన్నటువంటి రథం, ఆ రథ యొక్క చక్రాన్ని తీసేసి అప్పుడు వాళ్ళతో యుద్ధాన్ని వస్తుంది. అండ్ అలాగే కొన్ని సందర్భాల్లో ఇక్కడ భీష్ముడు కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ భీష్ముడు తన యొక్క ఆయుధాన్ని అయితే విడిచిపెట్టేసిన తర్వాత పట్టుకోలేదు. ఇప్పుడు భీష్ముడు అక్కడ యుద్ధానికి వస్తాడు. శ్రీకృష్ణుడు మరి తనని సంహరించాలి. సో సంహరించాల్సి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు పట్టుకుంటాడు ఆయుధాన్ని. ఈ యొక్క రథచక్రాన్ని అయితే పట్టుకుంటారు. తన్ని అంటే ఇక్కడ యుద్ధం చేసినప్పుడు ఈ యొక్క అర్జునుడికి సహాయం కోసం తను చేస్తాడు శ్రీకృష్ణుడు. సో శ్రీకృష్ణుడు యుద్ధం చేసేటప్పుడు తన ఆయుధాన్ని అయితే పట్టాడు, కేవలం నడిపించడం కోసం మాత్రమే. అంతేకాని తను ఎక్కడ ఆయుధాలు పడతారని కానీ ఎవరితో కూడా తను యుద్ధం అయితే చేయలేదు. కానీ ఇక్కడ భీష్ముడి పైన తనకి కోపం వస్తుంది. అప్పుడు ఇంత దీనికి చేస్తామని చెప్పేసి అప్పుడు తను రథాన్ని అయితే ఎత్తుతాడు. కానీ వెంటనే అప్పుడు శ్రీకృష్ణుడి దగ్గరికి అర్జునుడు వచ్చి తన కాలు పట్టుకొని ప్రాధేయపడతాడు. లేదు పార్థ, నువ్వు అసలు ఆ అస్త్రం అనేది నువ్వు పట్టణాన్ని వాగ్దానం చేసావు కదా, దయచేసి నా కోసం నువ్వు పితామహులను ఈ రకంగా చేయకూడదని తను ప్రాధేయపడితే అప్పుడు శ్రీకృష్ణుడు అయితే తన్ని విడిచిపెట్టేస్తాడు. అయితే ఖచ్చితంగా ఇక్కడ ప్రధాన ఆయుధాన్ని తన యొక్క విల్లుని అయితే కోల్పోతాడు అభిమన్యుడు. ఆ తర్వాత తను ఇక్కడ ఉన్నటువంటి యొక్క చక్రాన్ని ప్రయోగించి వాళ్ళందరితో యుద్ధాన్ని అయితే చేసి ఆఖరికి తన ఒక మరణాన్ని పొందుతాడు. అండ్ 18
మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున పోరాడిన అతిరథ మహారథుల్లో ఒకరు. పరశురాముని యొక్క శిష్యుడు ఎవరు? హింట్ కూడా వచ్చింది ఆల్రెడీ. పరశురాముని యొక్క శిష్యుడు అశ్వత్థామ, కృపాచార్యుడు అండ్ కర్ణుడు అండ్ ఆప్షన్ డి శల్యుడు. కర్ణుడు అసలు పట్టలేదు కదా, కర్ణుడు అసలు ఎక్కడా పట్టలేదు. అశ్వత్థామ ఎవరు? అశ్వత్థామ ద్రోణాచార్యుని యొక్క కుమారుడు కాబట్టి ఇతడు. అలాగే కృపాచార్యుడు ఎవరు? అతను పాండవులకి మరియు కౌరవులకి ఇద్దరికి కూడా గురువు. ఎవరు? కృపాచార్యులు. అండ్ ఆప్షన్ సి కర్ణుడు. కర్ణుడు కదా, తను యుద్ధాన్ని నేర్చుకోవాలనుకుంటాడు, తనకి యుద్ధం నేర్చుకోవాలనిపిస్తుంది, అంటే అస్త్రాలు ప్రయోగించడం, ధనుర్విద్య అంటే అతనికి గొప్ప ఇష్టం. కానీ తను నేర్చుకోవడానికి ఎవరు తనకి నేర్పించరు. ఎందుకు అంటే ఒక కులం కారణంగా తను ఒక సూతపుత్రుడు కాబట్టి అందరూ కూడా అతన్ని సూతపుత్రుడికి ఈ యొక్క ధనుర్విద్య నేర్చుకునేందుకు అవకాశం లేదు, సో నువ్వు దానికి అర్హుడు కాదు అని చెప్పి అందరూ కూడా చెప్పేవారు. కాబట్టి తను అప్పటికి కృపాచార్యుడి దగ్గర కూడా వెళ్తాడు, తనకి యుద్ధం నేర్పించమని, ఈ యొక్క ధనుర్విద్య నేర్పించమని అడుగుతారు. కానీ తను కూడా నేర్పించడు, నేను కేవలం రాజులకు మాత్రమే నేర్పిస్తాను, నేను నీకు నేర్పించను, అయినా నువ్వు ఒక సూతపుత్రుడు అని చెప్పేసి తన్ని కించపరుచుతారు. అప్పుడు ఈ యొక్క కర్ణుడు ఏం చేస్తాడు? తను నేరుగా పరశురాముడి వద్దకు వెళ్ళి తను అబద్ధం చెప్తాడు, నేను ఒక బ్రాహ్మణుడు. ఇక్కడ పరశురాముడు కూడా రాజులకు తను యుద్ధం అయితే కేవలం ఒక బ్రాహ్మణులకు మాత్రమే తను నేర్పిస్తారు. కాబట్టి నేను నీకు తను ఒక బ్రాహ్మణుడు అని చెప్తాడు. కాబట్టి అప్పుడు పరశురాముడు అయితే ఈ యొక్క కర్ణుడికి అయితే యుద్ధాన్ని అయితే నేర్పిస్తారు. కానీ చివరిలోని తనకి తెలుస్తుంది అనమాట, తను అలసిపోతాం. పరశురాముల వారు అలసిపోయినప్పుడు తన యొక్క తొడపైన అయితే పడుకుంటారు. కర్ణుని యొక్క తొడపైన పడుకునేటప్పుడు ఒక తేలు లాంటి ఒక కీటకం వచ్చి తన యొక్క తొడని కొరికి వేస్తుంది. అది అప్పటికే నొప్పి వస్తుంది, చాలా రక్తం కూడా అలాగ రక్తస్రావం అనేది జరుగుతుంది. కానీ అక్కడ గురువు గారి యొక్క నిద్రకి ఎక్కడ భంగం కలుగుతుందని ఆ నొప్పి మొత్తాన్ని కూడా తను అలాగా పట్టుకొని ఉంటారనమాట. అయితే ఆ యొక్క రక్తస్రావం అనేది అలా ధారలుగా ప్రవహించి ఇక్కడ గురువు గారు పడుకున్నారు కదా పరశురాము వారు, అతనికి తడితడిగా తగులుతుంది. సో మొత్తం అంతా కూడా రక్తధారం. అప్పుడు వెంటనే లేచి అడుగుతారు, నువ్వు ఒక బ్రాహ్మణుడివా అని చెప్పేసి. ఒక బ్రాహ్మణుడికి ఇంత నొప్పిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు అయితే లేవు, కేవలం నువ్వు ఒక క్షత్రియుడివి. కానీ నువ్వు నాకు అబద్ధం చెప్పి నా దగ్గర అస్త్ర విద్య మొత్తాన్ని నువ్వు నేర్చుకున్నావని చెప్పేసి తను కోప్పడి, నువ్వు నాకు ఇంత అబద్ధం చెప్పావు కనుక నీకు నువ్వు ఒక అత్యవసర సమయంలో నీ యొక్క అస్త్రాలు ప్రయోగించడానికి మంత్రాలన్నీ నువ్వు మర్చిపోతావని తనని శపిస్తారు ఈ యొక్క పరశురాము. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కర్ణుడు. ఓకే, సో అలాగే ఇక్కడ శల్యుడు ఏం చేస్తాడు? తను ప్రతి చోట కూడా కర్ణుడికి రథసారథిగా వ్యవహరిస్తాడు. కర్ణుడికి శల్యుడు అయితే తనని ఎలాగైనా సరే కించపరిచేలాగా మాట్లాడాలి, అంటే తన యొక్క మానసిక స్థితి అనేది అలా దిగజారిపోయేలాగా తనని చేయాలి. పాండవుల యొక్క మేనమామ శల్యుడు. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. అండ్ 19 ధర్మరాజు శంఖం పేరేంటి? ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఎవరెవరు శంఖం ఏంటి అని చెప్పాను. పాంచజన్యం, అనంత విజయం, సుఘోషం అండ్ మణిపుష్పకం. పాంచజన్యం ఎవరిది? అనంత విజయం ఎవరిది? అండ్ సుఘోషం ఎవరిది? మణిపుష్పకం అనేది ఎవరిది? ఎస్, పాంచజన్యం అనేది ఎవరిది? అది శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి శంఖం, శ్రీకృష్ణుని యొక్క శంఖం. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఎవరిది? ధర్మరాజుది. సో ధర్మరాజుది అనంత విజయం, అది యుధిష్ఠుడు. ధర్మరాజు అంటాం అండ్ యుధిష్ఠుడు. సో తన యొక్క శంఖం పేరేంటి? అనంత విజయం. అలాగే సుఘోషం, ఈ యొక్క సుఘోషం అనేది ఎవరిది? నకులుడిది. అండ్ మణిపుష్పం అనేది అది సహదేవుడికి సంబంధించింది, సహదేవుని యొక్క శంఖం పేరు. అండ్
ఏంటి? కర్ణుడి రథచక్రం భూమిలో కూరుకుపోవడానికి కారణం ఏంటి? శల్యుడి ద్రోహం, పరశురాముని శాపం, శ్రీకృష్ణుడు వేసినటువంటి మాయ. గుడ్ గుడ్ గుడ్. 20th. శల్యుడి ద్రోహం ఏం చేశాడు? తనని యుద్ధం చేసేటప్పుడు సో తన దగ్గర రథసారథిగా వ్యవహరించాడు, కానీ అతని ఎప్పుడు కూడా నిరుత్సాహపరిచేవాడు, నీ వల్ల కాదు అని చెప్పి. కానీ తను ఎప్పుడు శల్యుడైతే దీనికి కారణం కాదు. సో ఇది కాదు. అండ్ పరశురాముని యొక్క శాపం, పరశురాముడు తనకి శాపాన్ని ఏమి ఇచ్చాడు? నువ్వు నీకు అత్యవసర సమయంలోని నువ్వు అస్త్రాలన్నిటినీ మర్చిపోతావు, మంత్రాలు నువ్వు ప్రయోగించడం మర్చిపోతావు. సో అది మాత్రమే చెప్పారు, అంతేకాని తన యొక్క రథచక్రం అనేది భూమిలోకి కూరుపోవడానికి కారణం అయితే తను కాదు. అండ్ శ్రీకృష్ణుడు చేసినటువంటి మాయ, శ్రీకృష్ణుడు అక్కడ అలాంటి శాపం కానీ ఏమీ ఇవ్వలేదు. మామూలుగా తనకి ఎలా చేయాలి ఏంటి అని పాండవులకు సలహా ఇచ్చాడు కానీ ఇంకేమీ చేయలేదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, భూదేవి యొక్క శాపం. తను పొరపాటున ఒక బ్రాహ్మణుని యొక్క ఆవును ఏం చేస్తాడు? చూసుకోకుండా తన బాణంతో దాన్ని చంపేస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుని అయితే ఇస్తాడు, నువ్వు యుద్ధ సమయంలో రణయుద్ధం సమయంలోని నీ యొక్క రథచక్రం అనేది భూమిలో కూరుకుపోతుందని అతడు ఇచ్చినటువంటి ఒక బ్రాహ్మణుడు ఇచ్చినటువంటి శాపం. ఓకే, సో అది భూదేవి శాపం అని ఇలా కూడా చెప్పొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ కోర్స్. సో ఇందులోని మన కంప్లీట్ కోర్స్ అనేది ఉంది. సో ఇందులో స్పెషల్ ఫీచర్స్ ఏంటి అంటే లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి. అండ్ పేపర్ 2 అనేది 40,000 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. పేపర్ 2 వచ్చేసి 25,000 ప్రాక్టీస్ బిట్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంది. సో వీటితో పాటు మెటీరియల్ కూడా మీకు అందించడం జరుగుతుంది. మొత్తం అంతా కూడా పిక్చర్ ఓరియంటెడ్. ఓకే, సో కంప్లీట్ కోర్స్ అనేది యాప్లో ఉంది. సో 50% డిస్కౌంట్ అనేది ఉంది. సో ఇంకా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే సో వెంటనే కోర్స్ని పర్చేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ 21 కర్ణుని అమోఘ శక్తి, సో వాసవి శక్తి అని నిరుపయోగం కావడానికి కారణమైనటువంటి పాండవుల వైపు ఉన్న మహారథుడు ఎవరు? ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి అభిమన్యుడు, ఆప్షన్ సి ఘటోత్కచుడు అండ్ ఆప్షన్ డి సాత్యకి. కర్ణుడు చావుకు 1,00,000 కారణాలు, అవేంటో చెప్పలేము. నో 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 అలాంటిదేమీ కాదు రాజుగారు. సో ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి అభిమన్యుడు అండ్ ఘటోత్కచుడు. ఎవరు? కర్ణుడికి ఈ యొక్క అస్త్రాన్ని ఎవరు ప్రయోగించారు? వాసవి అస్త్రం. ఇది ఒకేసారి ప్రయోగించగలరు. ఆ అస్త్రం ఏంటి? అది ఎవరిచ్చారు? ఎవరి నుంచి పొందింది? కర్ణుడు అది ఎవరి నుంచి పొందింది? కర్ణుడు అది ఇంద్రుడి నుంచి పొందింది. అంటే తన యొక్క కవచ కుండలాలు ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఇంద్రుడు తనకి బదులుగా మరొక అస్త్రాన్ని అయితే ఇస్తాడు. కానీ దీన్ని ఒకేసారి ప్రయోగించాలి, కానీ చాలా శక్తివంతమైందని చెప్తారు. అది ఎవరి కోసం దాచుకున్నాడు కర్ణుడు? అది అర్జున్ని సంహరించడం కోసం దాచుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడికి ఇదంతా తెలుసు కదా. అప్పుడు తను భీముని యొక్క కుమారుడు ఘటోత్కచుని అయితే దింపుతాడు. దానికి ఆ యొక్క బాణానికి యొక్క వాసవి అస్త్రానికి అయితే ఈ యొక్క ఘటోత్కచుడు అయితే బలవుతాడు. ఓకే, సో భీముడు అయితే కాదు, అభిమన్యుడు కూడా కాదు. సో మిగతా ఎవరు కాదు, ఘటోత్కచుడే. మొత్తం ఇక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు ఘటోత్కచుని పిలుస్తాడు భీముడు. ఘటోత్కచుడు చెప్తాడు, తండ్రి గారు మీకు ఏ సమయంలో నా యొక్క అవసరం ఉంటే మీరు నన్ను స్మరిస్తే చాలు, నేను వెంటనే మీ దగ్గర ప్రత్యక్షం అవుతానని చెప్తాడు ఘటోత్కచుడు. సో అలాగే ఘటోత్కచుని పిలుస్తాడు. శ్రీకృష్ణుడు పిలవమని చెప్తాడు భీముడికి, నువ్వు పిలువు, నీ కొడుకుని పిలువమని చెప్తే అప్పుడు ఘటోత్కచుని అయితే పిలుస్తాడు. అయితే ఘటోత్కచుడు చాలా పెద్ద శరీరం కలవాడు. భీముడు అయితే ఎలా ఉంటాడు? అతడికి రెట్టింపు ఉండేవాడు తన కుమారుడు ఘటోత్కచుడు. తన చేతిలో మొత్తం ఈ యొక్క కౌరవ సైన్యం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. అప్పుడు మరి తప్పక ఖచ్చితంగా ఆ యొక్క అస్త్రం అనేది
ఈ యొక్క ఘటోత్కచుని పైన ప్రయోగించడం జరుగుతుంది. అండ్ 22 కౌరవుల తరపున పోరాడిన బ్రహ్మశిరాస్త్రం ఉపసంహరణ తెలియనటువంటి యోధుడు ఎవరు? దుర్యోధనుడు, కర్ణుడు, అశ్వత్థామ అండ్ జయద్రథుడు. ఎవరు? ఎస్, హిడింబికి అలాగే భీమునికి జన్మించినటువంటి కుమారుడు ఘటోత్కచుడు. 22 దుర్యోధనుడు. సో అతడికి అసలు ఈ యొక్క అస్త్రం గురించే తెలీదు. దుర్యోధనుడికి అసలు ఈ యొక్క అస్త్రం గురించి తెలీదు. అండ్ కర్ణుడికి తెలుసు, దాన్ని ప్రయోగించడం తెలుసు, దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోవడం కూడా తెలుసు. ఓకే, సో కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగారు? అది ప్రయోగించడం తెలుసు కానీ ఉపసంహరించడం తెలియని వ్యక్తి ఎవరు, తెలియని యోధుడు ఎవరు అన్నారు. సో కర్ణుడు కూడా కాదు, కర్ణుడికి ప్రయోగించడం తెలుసు, దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి ఉపసంహరణ కూడా తనకి తెలుసు. అలాగే అశ్వత్థామ అండ్ జయద్రథుడు. అశ్వత్థామకి దాన్ని ప్రయోగించడం తెలుసు కానీ దానికి మళ్ళీ తిరిగి దాన్ని వెనక్కి అనేది తనకి తెలీదు. అండ్ జయద్రథుడు. సో జయద్రథుడికి అసలు ఈ యొక్క అస్త్రం గురించి పూర్తిగా తెలీదు. ఓకే, సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, అశ్వత్థామ. అండ్ నెక్స్ట్, ఇంద్రుని వజ్రాయుధం తయారు చేయడానికి ఎవరి ఎముకలు ఉపయోగించు? ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి ఆయుధం వజ్రాయుధం దదీచి మహర్షి అండ్ భృగు మహర్షి అండ్ వ్యాస మహర్షి. ఎక్కడి నుంచి వచ్చింది? ఆన్సర్ చేయాలి. ఎవరి నుంచి వచ్చింది? అయితే ఈ యొక్క ఇంద్రుని యొక్క వజ్రాయుధం అయితే ఇది వంశపారంపర్యంగా వచ్చింది. ఈ యొక్క అనేది ఎవరెవరి నుంచి వచ్చింది కమెంట్ చేయాలి. ఇంకా ఆన్సర్ చేయనా? ఆన్సర్ చేయొచ్చా? మ్యాక్సిమం చేశారు. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, దదీచి మహర్షి. ఇది దదీచి మహర్షి నుంచి అయితే ఇది వచ్చింది. అయితే అసలు ఈ యొక్క వజ్రాయుధం ఉంది కదా, ఈ యొక్క వజ్రాయుధాన్ని ఎవరు తయారు చేశారు? ఇది విశ్వకర్మ దీన్ని తయారు చేయడం జరిగింది. విశ్వకర్మ దీన్ని తయారు చేయడం జరిగింది. దేన్ని? ఈ యొక్క ఇంద్రుడు ప్రయోగించినటువంటి వజ్రాయుధం. అయితే ఈ యొక్క వజ్రాయుధం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరి దగ్గర నుంచి వచ్చింది ఈ యొక్క అస్త్రం అంటే ఇది బ్రహ్మ నుంచి ప్రజాపతికి వచ్చింది. సో ఫస్ట్ ఎవరి నుంచి వచ్చింది? ఇది బ్రహ్మ నుంచి ప్రజాపతి. అలాగే ప్రజాపతి నుంచి నెక్స్ట్ ప్రజాపతి నుంచి ఇది ఎవరికి వచ్చింది అంటే సోముడికి. ప్రజాపతి నుంచి సోముడికి వచ్చింది. అలాగే ఇది మళ్ళీ సోముడి నుంచి ఎవరికి వచ్చింది అంటే ఇది మళ్ళీ వరుణుడికి. ఓకే, సో అసలు దీన్ని తయారు చేసింది ఎవరు అంటే విశ్వకర్మ. అయితే అక్కడి నుంచి బ్రహ్మకు వచ్చింది, బ్రహ్మ నుంచి ప్రజాపతికి వచ్చింది, ప్రజాపతి నుంచి సోముడికి వచ్చింది, అండ్ సోముడి నుంచి అది వరుణదేవుడికి అయితే లభించింది. అంటే ఇది వంశపారంపర్యంగా అలాగ దాన్ని మార్చుకుంటూ తరతరాలుగా మారుతూ అయితే వచ్చింది. ఓకే, అది దేని నుంచి తయారు చేశారంటే దదీచి మహర్షి యొక్క ఎముకలతో దాన్ని తయారు చేయడం జరిగింది. అంటే తను మరణించిన తర్వాత అతను దేహత్యాగాన్ని అయితే చేశారు. అతని యొక్క వెన్నుముక, దదీచి మహర్షి యొక్క వెన్నుముకని దాని ద్వారా ఈ యొక్క వజ్రాయుధాన్ని అయితే తయారు చేయడం. అయితే భృగు మహర్షి, ఇక్కడ ఉన్నటువంటి భృగు మహర్షి ఇతను సప్త ఋషుల్లో ఒకరు. అంతేకాని అతడు వజ్రాయుధానికి అతనికి అసలు ఎలాంటి సంబంధం అనేది లేదు. అండ్ అలాగే విశ్వామిత్రుడు, అతను గాయత్రి మంత్రాన్ని సృష్టించినటువంటి గొప్ప ఋషి. గాయత్రి మంత్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే విశ్వామిత్ర మహర్షి నుంచి ఇది వచ్చింది. అతనే సృష్టించినటువంటిది ఈ యొక్క గాయత్రి మంత్రం అనేది. అలాగే వ్యాస మహర్షి, ఇతను మహాభారతాన్ని రచించినటువంటి ఒక గొప్ప మహర్షి అని చెప్పచ్చు. ఓకే, క్లియర్?
అండ్ నెక్స్ట్ 24 పాండవుల్లోని సహదేవుడికి ఉన్న ప్రత్యేకమైన ఆయుధం లేదా నైపుణ్యం ఏంటి? అతనికి ఆప్షన్ ఏ అతనికి ఖడ్గ యుద్ధంలోని నైపుణ్యం ఉంది. అండ్ అలాగే భవిష్యత్ చెప్పే జ్ఞానం కూడా అతనికి ఉంది. అండ్ ఆప్షన్ బి అతడు అత్యుత్తమ గద యోధుడు. అండ్ ఆప్షన్ సి అతను గొప్ప వీలుకాడు. అండ్ ఆప్షన్ డి అతను ఉత్తమ రథసారథి. ఆన్సర్ చేయాలి. ఇక్కడ మీకు అన్నీ కూడా ఇమేజెస్ కూడా క్లియర్గా కనిపిస్తాయి. ఆన్సర్ చేయాలి. భవిష్యత్ చెప్పగలడు. సూపర్. ఓకే, సో 24 ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది. ధర్మరాజు ఎలాంటి వాడు అంటే వాళ్ళకి అన్యాయం జరిగినా పర్లేదు కానీ ధర్మంగానే ఎప్పుడు ఉండేవాడు ధర్మరాజు. మరి భీముడి సంగతి మనకు తెలిసిందే. తను శారీరక బలం అంటే తన యొక్క ప్రయోగాన్ని నేను చేయగలను, ఎంత పెద్ద కొండ శక్తి అతనికి ఉంది కాబట్టి తను అలాగా. నకులుడు సహదేవుడు వీళ్ళిద్దరూ అంటే ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క దాంట్లో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. అడిగితే మాత్రమే కాదు కానీ భవిష్యత్తు గురించి ఎవరికి చెప్పకూడదు, అందుకు తను చెప్పడు. సో 24 ఆన్సర్ చేయనా? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అతడికి ఖడ్గ యుద్ధంలోని నైపుణ్యం అనేది ఉంది, భవిష్యత్ చెప్పే జ్ఞానం కూడా ఉంది. అతడు అంటే కొన్ని సందర్భాల్లో చెప్తారు తన తండ్రి యొక్క మెదడును తను తిన్నాడు కాబట్టి, అంటే పాండురాజుకు ఉన్నటువంటివన్నీ కూడా తన పిల్లలందరినీ కూడా తినమంటారు కానీ వాళ్ళందరూ కూడా బాగా తనకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ సహదేవుడు కాబట్టి అతడు ఒక్కడే తన తండ్రి యొక్క మెదడును తిన్నాడు కాబట్టి తనకి మొత్తం భూత భవిష్యత్ వర్తమానం కూడా చూడగలిగే శక్తి కూడా అతనికి ఉందని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ఇతడే. అండ్ అతడు అత్యుత్తమ గద యోధుడు. అసలు తనకి గదలో ఎవరు గొప్ప యోధుడు? భీముడు. అండ్ అలాగే గొప్ప వీరుగాడు ఎవరు? అర్జునుడు. రథసారథి ఎవరు? వీళ్ళలోని ఎవరు కాడు కానీ గుర్రపు స్వారీ అయితే చేస్తాడు. ఎవరు? నకులుడు చేస్తాడు. గుర్రపు స్వారీలోనే అతడు గొప్ప నిపుణుడు. అంటే గుర్రాలన్నిట్లో ఒక నైపుణ్యం. వీళ్ళ తర్వాత వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క దాంట్లో జాయిన్ అవుతారు కదా, సో అక్కడ. అండ్ 25 ద్రోణాచార్యుడికి అస్త్రశస్త్ర రహస్యాలు మరియు దేవతా అస్త్రాలను ప్రసాదించినటువంటి గురువు ఎవరు? ఎవరికి? ద్రోణాచార్యుడికి. ద్రోణాచార్యుని అస్త్రశస్త్ర రహస్యాలు. అశ్విని దేవతలు కాబట్టి వాళ్ళకి కొన్ని తెలుసు కానీ మిగతావి కూడా వస్తాయి కదా. ఎవరికి చెప్పకూడదు, చెప్తే తన తల 100 ముక్కలు అయిపోద్ది. ఆప్షన్ ఏ కృపాచార్యుడు, ఆప్షన్ బి ఆప్షన్ సి పరశురాముడు అండ్ ఆప్షన్ డి విశ్వామిత్రుడు. కృపాచార్యుడు. సో కృపాచార్యుడు ఎవరు? కృపాచార్యుడు తను ద్రోణుని యొక్క బావమరిది. ద్రోణాచార్యుని యొక్క సోదరిని ఇతడు వివాహం అయితే చేసుకున్నాడు కృపాచార్యుడు. ఓకే, సో భరద్వాజ మహర్షి ఎవరు అంటే ఇతడు ద్రోణుని యొక్క తండ్రి. భరద్వాజ మహర్షి ఎవరు? ద్రోణాచార్యుని యొక్క తండ్రి. అండ్ అలాగే పరశురాముడు. సో పరశురాముడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో పరశురాముడే. ఓకే, సో ద్రోణుడు తన దగ్గర అస్త్ర విద్యలు అన్నీ కూడా నేర్చుకున్నాడు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? పరశురాముల నుంచి అయితే నేర్చుకున్నారు. అండ్ ఆప్షన్ డి విశ్వామిత్రుడు. ఇతడు ద్రోణుని యొక్క గురువు ఏం కాదు. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పరశురాముడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 26 అర్జునుడు తన దివ్యాస్త్రాల శక్తిని కోల్పోతాడని శపించిన దేవత ఎవరు? వాళ్ళందరూ కూడా
అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు తను వెళ్తాడు కదా, సో అతడు ఒక నపుంసకుడిలాగా మారిపోమని తనకి శాపం ఇస్తారు కదా. ఎవరు ఇస్తారు? ఊర్వశి, రంభ, అప్సరసల శాపం లేదు, కేవలం ఇంద్రుని యొక్క వరం. అండ్ ఆప్షన్ డి సురభి. ఆన్సర్ చూస్ చేసుకోండి. ట్వంటీ 25. ఇంకా వీడియో ఇంకా లైక్ చేయలేదు. సో 34 మెంబర్స్ ఉన్నారు. ఊర్వశేనా? ఎస్. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, ఊర్వశి. సో ఊర్వశి అర్జునుడిని చూస్తుంది, అర్జునుడిని చూసి తన కోరిక తీర్చమని అడుగుతుంది. కానీ తను ఊర్వశిని తన ఒక తల్లిలాగా భావించి తను ఒప్పుకోడు అనమాట. సో నేను పిలిచినా కూడా మీరు రారు అని చెప్పేసి తను కోపమే అతడికి శాపం అనేది ఇస్తుంది. తను ఏమని శాపం ఇస్తుంది? అతను ఒక సంవత్సరం పాటు నపుంసకుడిలాగా ఉండమని తనని శపిస్తుంది ఊర్వశి. అలాగే రమ్మ కాదు, రమ్మ కానీ అప్సరసలు ఇదేమీ కూడా ఇంకా రిమైనింగ్ ఏమీ కాదు. అయితే ఇక్కడ సురభి ఉంది కదా, ఈ యొక్క సురభి అనేది ఏంటి అంటే, ఈ యొక్క సురభి అనేది అదొక కామధేను, అంటే ఆవు. అండ్ 27, జయద్రథుని తల నేలపై పడకుండా నిరోధించడానికి అర్జునుడు ఉపయోగించినటువంటి అస్త్రం ఏది? దీనివల్ల అతడి తండ్రికి శాపం తగిలింది. ఏంటా శాపం? తన యొక్క తల, జయద్రథుని యొక్క తల. తను సింధు దేశపు రాజు కదా. అన్ని ఆప్షన్స్ పెట్టేశారు రాజా గారు. సో 27, సూర్యాస్త్రం, జలసేనాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం और బ్రహ్మాస్త్రం అండ్ వాయువ్రాస్త్రం. ఏ అస్త్రం? తిలోత్తం కూడా నేను అప్సరసల కోసం అడగలేదు. 27, ఆన్సర్ చేయాలి. ఇంకా ఓకే. సో అయితే ఇక్కడ జయద్రథుడు ఉన్నాడు, తను సింధు దేశపు రాజు. తన తండ్రి ఎవరు అంటే వృద్ధక్షత్రుడు. ఓకే. సో తన తండ్రి పేరు ఏంటి? వృద్ధక్షత్రుడు. తన తండ్రి తనకి ఇస్తారన్నమాట. ఎవరైతే నా కొడుకుని సంహరిస్తారో ఆ తల కింద ఏమైనా పడింది అనుకోండి, సో అది చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క తల అనేది 100 ముక్కలు అవుతుందని తనకు ఒక వరం అయితే ఉంటుంది. అందుకని చెప్పి ఈ యొక్క వరాన్ని, అంటే ఆ యొక్క తలని తీసుకెళ్ళి నేరుగా ఎక్కడ పడాలి, దీని అందరికీ కారణం తండ్రి కదా. సో అందుకని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, దీని తల నేరుగా వెళ్ళి అక్కడ తపస్సు చేసినటువంటి వృద్ధక్షేత్రుని యొక్క ఒడిలో తను తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తన అడవిలోని తన యొక్క నివాసంలో తను తపస్సు చేసుకుంటున్నాడు. ఇక్కడ అర్జునుడు ఏం చేస్తాడు? తన యొక్క తలని నేరుగా వెళ్ళి అది ఎక్కడ పడాలి? నేరుగా వెళ్ళి తన తండ్రి యొక్క ఒడిలో పడాలి. అది చూశారు, అతను తపస్సు చేస్తున్నారు. తను కళ్ళు తెరవంగానే తన ఒడిలో తన యొక్క కుమారుని యొక్క తలను చూసి వెంటనే తను ఇలా లేచిపోయాడు. సో అది కింద పడింది. అది కింద పడగానే ఇతని తండ్రి వృద్ధక్షేత్రుడు ఉన్నాడు కదా, అతని తల ఏమైంది? 100 చెక్కలైంది. సో ఇక్కడ జయద్రథ తల అయిపోయింది అండ్ ఇక్కడ కూడా అయిపోయింది. సో ఇద్దరు కూడా అట్ ఏ టైం ఒకేసారి ఇద్దరు మరణిస్తారు. సో అది ఏ అస్త్రం? అది ఏ అస్త్రం? తను ప్రయోగించింది బ్రహ్మశిరాస్త్రం. ఈ యొక్క బ్రహ్మాస్త్రం అంటాం, లేదంటే బ్రహ్మశిరాస్త్రం. సో ఈ యొక్క అస్త్రాన్ని అయితే ప్రయోగించాడు అర్జునుడు. అండ్ రిమైనింగ్ వాటికి సూర్యాస్త్రం, ఇది సూర్యుడికి సంబంధించింది. అలాగే జలాశయాస్త్రం, ఇది జలానికి సంబంధించింది. సో ఇది కూడా కాదు. అండ్ వాయువ్రాస్త్రం, ఇది గాల్లో సృష్టించినటువంటి అస్త్రం అనమాట, కాబట్టి ఇది కూడా కాదు. అండ్ బ్రహ్మాస్త్రం ఆర్ బ్రహ్మశిరాస్త్రం ఇది మాత్రమే. అండ్ 28, నకులుడు మరియు సహదేవులకు వారి తండ్రి అయినటువంటి పాండురాజు ద్వారా వారసత్వంగా లభించినటువంటి అస్త్రాలు లేదా యుద్ధ నైపుణ్యం ఏంటి?
యుద్ధ నైపుణ్యం ఏంటి? ఆప్షన్ ఏ, వారు అశ్విని దేవత నుంచి రథం మరియు ఖడ్గ యుద్ధ నైపుణ్యాన్ని పొందారు. ఆప్షన్ బి, వారికి దివ్యాస్త్రాలు లేవు కానీ ఖడ్గ యుద్ధంలో మరియు గుర్రపు స్వారీలోని అద్భుతమైనటువంటి నైపుణ్యం ఉంది. అండ్ ఆప్షన్ సి, వారికి అశ్వమేధ అస్త్రం లభించింది. అండ్ ఆప్షన్ డి, బి అండ్ సి రెండు కూడా. సో కరెక్ట్ ఆన్సర్ అనేది చూస్ చేసుకోండి. 28 వీళ్ళు అశ్విని దేవతల యొక్క పుత్రులు కదా. కనిపించడం లేదా? డి కనిపిస్తుంది. అదేమీ కాదు, బి ఆర్ సి రెండునా అని అడిగాను. అండ్ బి ఆర్ సి రెండునా అని అంతే. ఎందుకు అందరూ డీనే చూస్ చేస్తున్నారు? మ్యాక్సిమం అందరూ డీనే చేస్తున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పనా? సో వీళ్ళు అశ్విని దేవతలు. ఓకే, సో వాళ్ళిద్దరూ కూడా ఎవరు? నకుల సహదేవులు ఇద్దరు కూడా అశ్విని దేవతల నుంచి జన్మించారు. వాళ్ళ యొక్క అంశంతో అయితే జన్మించారు. కానీ అసలు నిజంగా చెప్పాలంటే ఇది పాక్షికంగా ఇది నిజమే, కానీ ఆ నైపుణ్యం అనేది వారసత్వంగా వచ్చాయి అంతే. సో ఇదైతే కాదు. అండ్ బి, వారికి దివ్యాస్త్రాలు అనేవి లేవు కానీ వాళ్ళకి ఖడ్గయుద్ధం అండ్ గుర్రపు స్వారీలోని అద్భుతమైనటువంటి నైపుణ్యం అనేది వీళ్ళిద్దరికీ కూడా ఉంది. అది వాళ్ళ యొక్క తండ్రి అయినటువంటి అశ్విని దేవతల నుంచి ఇవి వాళ్ళకి వచ్చాయి. కాబట్టి కాబట్టి ఇక్కడ సహదేవుడమును ఖడ్గయుద్ధంలోని గొప్ప నైపుణ్యాన్ని తను సంపాదించాడు. అలాగే తను ఇంకా సహదేవుడు ఉన్నాడు కదా, సో సహదేవుడేమో ఖడ్గ యుద్ధం, సో ఖడ్గంలో గొప్పగా నేర్చుకున్నాడు. ఇంకొకరేమో గొప్ప నైపుణ్యాన్ని అక్కడ కూడా తను సంపాదించుకున్నాడు. అండ్ మిగతా రెండు అయితే కాదు. అండ్ మ్యాక్సిమం అందరూ కూడా సి ఆర్ బి అని అంటున్నారు కదా, సో ఈ రెండు కాదు, కేవలం ఇది మాత్రమే. వాళ్ళిద్దరూ కూడా అశ్విని దేవతల యొక్క అంశం కాబట్టి ఒకరు ఖడ్గ యుద్ధంలోని, మరొకరు గుర్రపు స్వారీలోని నైపుణ్యాన్ని అయితే వారసత్వంగా వచ్చింది. మహాభారతంలోని దుర్యోధనుని శరీరాన్ని వజ్ర సమానంగా మార్చడానికి ప్రయత్నించిన దేవత ఆర్ వ్యక్తి. ఇక్కడ అంత స్పష్టంగా దేవత ఆర్ వ్యక్తి అని ఇచ్చారంటే మ్యాక్సిమం మనందరికీ అర్థమైపోయింది. ఆప్షన్ ఏ గాంధారి, ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు, ఆప్షన్ సి కృష్ణుడు అండ్ ఆప్షన్ డి భీష్ముడు. ఎవరు? 29. గాంధారి. ఇదంతా కూడా యుద్ధం ఇంకా ఆఖరిలో. మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఎవరు బి పెట్టారు? ధృతరాష్ట్రుడా? త్రివేణి మ్యామ్ ఒకసారి చెక్ చేయండి. నో. సో గాంధారి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గాంధారి. సో గాంధారి తన యొక్క పతి గుడ్డివారు అని చెప్పి, సో తను కూడా నేను కూడా ఈ యొక్క సృష్టి మొత్తాన్ని నేను చూడకూడదని తను కూడా కళ్ళకైతే గంతలైతే ధరిస్తుంది. తను ఒక గొప్ప పాతివ్రతను అయితే తను సంపాదించింది, ఒక గొప్ప పతివ్రత. కాబట్టి తన దగ్గర చాలా అంటే ఇన్ని సంవత్సరాలు కూడా తను కళ్ళకి గంతలు కట్టి తన దగ్గర ఉన్నటువంటి శక్తి మొత్తాన్ని కూడా తన కుమారుడికి ఎలాంటి ఆపద కూడా కలగకూడదని చెప్పి తన యొక్క శరీరం, దుర్యోధనుని యొక్క శరీరం అనేది వజ్రంలాగా తయారవ్వాలి. అంటే దేంతో కొట్టినా కూడా తనకి అసలు మరణం అనేది ఉండకూడదు. సో ఏ ఒక్క కష్టాన్ని పెట్టినా కూడా తనకి అసలు ఏమీ కూడా తగలకూడదు అని చెప్పి సో తనకి చెప్తుంది అనమాట. నువ్వు మొత్తం వస్త్రం అనేది లేకుండా వివస్త్రగా నా దగ్గరికి రమ్మని చెప్తుంది. కానీ అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి మరీ తల్లి దగ్గరికి ఇలా వెళ్తాడని చెప్పి తన్ని కించపరుస్తాడు, అంటే తన్ని చిన్నముచ్చేలాగా మాట్లాడతాడు. అప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడు, తన యొక్క నడు నుంచి కింద వరకు ఈ యొక్క తొడల వరకు అయితే తను కప్పుకొని వెళ్తాడు. మిగతా అంతా కూడా వజ్రంలాగా, వజ్ర కవచంలాగా తయారవుతుంది దుర్యోధనుడి యొక్క శరీరం. కానీ ఒక్క
తొడల భాగం వరకు మాత్రం అవ్వదు. అయితే దీన్ని క్యాచ్ చేసినటువంటి శ్రీకృష్ణుడు తర్వాత భీముడికి చెప్తాడు, తన శరీరంతో అక్కడ యుద్ధం చేసినప్పుడు తను ఎంత కొట్టినా సరే తనకు అసలు ఏమీ కాదు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, తన యొక్క తొడల్ని చీల్చి తనని సంహరిస్తాడు భీముడు. అండ్ నెక్స్ట్, దుర్యోధనుడు మరియు భీముడు గదా యుద్ధంలో శిక్షణ పొందిన గురువు ఎవరు? ఆప్షన్ ఏ ద్రోణాచార్యుడు, ఆప్షన్ బి భీష్ముడు, అండ్ ఆప్షన్ సి బలరాముడు అండ్ పరశురాముడు. సో కరెక్ట్ ఆన్సర్ చేయాలి. పక్కనే ఆన్సర్ ఉంది, అలా చెప్పేస్తాం ఆన్సర్. అలా ఎలా చెప్పేస్తాం? ఇమేజెస్ తెలుస్తాయని తెలిసి పెట్టే, కానీ అంటే ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుందని ఆన్సర్ చేయాలి. చేశారు, ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను. ఇంకా ఎవరు బి పెట్టారు. సో బి ఎందుకు పెట్టారు సార్? భీష్ముడి దగ్గర నేర్చుకున్నారు, కానీ కౌరవులు పాండవులు ఇద్దరు కూడా నేర్చుకున్నారు. కానీ ఓన్లీ స్పెసిఫిక్గా వీళ్ళిద్దరే కాదు, దుర్యోధనుడు భీముడు వాళ్ళిద్దరూ గదా యుద్ధం గురించి అడిగారు. సో గదా యుద్ధం అనేది వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? ద్రోణాచార్యుడు. సో ద్రోణాచార్యుడు వాళ్ళకి మామూలుగా యుద్ధ విద్యలు అనేవి నేర్పించారు. వీళ్ళిద్దరికీ మాత్రమే కాదు, కౌరవులందరికీ నేర్పించారు, అలాగే పాండవులందరికీ కూడా నేర్పించారు. కానీ స్పెషల్గా వీళ్ళకి గదా యుద్ధాన్ని నేర్పించింది ఎవరు అని అడిగారు. సో భీష్ముడు వీళ్ళకి ఏమవుతారు? తాతగారు అవుతారు. సో అది కూడా కాదు. బలరాముడు అండ్ పరశురాముడు. పరశురాములు వారు ఎవరికి నేర్పించారు యుద్ధం అనేది? ఎవరికి నేర్పించారు? తను కర్ణుడికి నేర్పించారు, కర్ణుడికి అలాగే ద్రోణుడికి. సో ద్రోణుడికి, వీళ్ళిద్దరికీ అయితే గురువు గారు ఎవరు? పరశురాములు. కానీ ఇక్కడ ఆప్షన్ సి బలరాముడు చూడండి. సో బలరాముడు తను గదని అయితే ప్రయోగించేవారు. సో అతను గదా యుద్ధంలో గొప్ప నిపుణుడు. కాబట్టి ఈ యొక్క భీముడికి అలాగే దుర్యోధనుడికి వీళ్ళిద్దరికీ కూడా స్పెషల్గా గదా యుద్ధంలోని గొప్ప నైపుణ్యాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అంటే తనకి నేర్పించారు. ఇప్పుడు గద అనేది ఇందాక మనం చెప్పినప్పుడు అదొక లోహం చేసినట్టు, కానీ దాన్ని ఎత్తడం కూడా చాలా బలంగా ఉంటుంది. మరి దాన్ని ఎత్తాలంటే శారీరక బలం అనేది చాలా పూర్తిగా ఉంటేనే కదా దాన్ని ఎత్తగలుగుతాను, దాన్ని ఎత్తి ఎదుటి వాళ్ళతో యుద్ధం చేయగలుగుతారు. అవి లేనప్పుడు ఆ యుద్ధాన్ని ఎక్కడ ప్రయోగించగలుగుతారు? ఆ యుద్ధాన్ని అసలు ఎత్తడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి భీముడు గొప్ప వీరుడు, తను శారీరక బలం అనేది చాలా ఉంది. అలాగే దుర్యోధనుడు, వీళ్ళిద్దరికీ అయితే అప్పుడు బలరాముడు శ్రీకృష్ణుని యొక్క సోదరుడు బలరాముడు వీళ్ళిద్దరికీ యుద్ధాన్ని అయితే, ఈ యొక్క గదా యుద్ధాన్ని అయితే నేర్పించారు. అలాగే కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. కురుక్షేత్ర యుద్ధంలోని శ్రీకృష్ణుడు ఎవరి వైపు? పాండవుల వైపు ఉంటారు. మరి బలరాముడు కూడా వీళ్ళు వచ్చి అడుగుతారు బలరాముని. మరి వీళ్ళు ఇద్దరు కూడా తనకి కావాల్సిన వాళ్ళే, వాళ్ళిద్దరు కూడా ప్రియమైనటువంటి వాళ్ళే. పైగా వీళ్ళిద్దరూ కూడా బలరాముడి దగ్గర యుద్ధాన్ని అయితే నేర్చుకున్నారు. మరి వీళ్ళిద్దరిలో నేను ఇద్దరిలో ఎవరికి సహాయం చేస్తాను? ఎవరి వైపు నేను నిలబడతాను? అందుకని చెప్పి తను ఇక్కడ యుద్ధంలో నేను అసలు ఏ పక్షాన కూడా నిలవను అని చెప్పి తను పుణ్యక్షేత్రాలు తిరగడానికైతే ఒక్కొక్క క్షేత్రానికి అయితే తను వెళ్ళిపోతారు. కానీ ఈ యొక్క యుద్ధంలో కానీ కురుక్షేత్రంలో కానీ అసలు ఎక్కడా కూడా తను మొదటి నుంచి చివరి వరకు కూడా మనకి ఎక్కడా కూడా కనిపించరు బలరాముడు. కానీ కొన్ని సందర్భాల్లో అడుగుతారనమాట. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది కదా, అసలు యుద్ధం చేసినప్పుడు గదా యుద్ధం చేసినప్పుడు ఈ కింద నుంచి భాగాలని అసలు యుద్ధం అనేది చేయకూడదు. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తాడు, మరి భీముడు చెప్తాడు దుర్యోధన్ని తనని సంహరించమని. మరి ఎలాగ తన వల్ల కాదు, మొత్తం అంతా కూడా ఏం చేస్తారు? మొత్తం అంతా కూడా వజ్రకవచం అనేది ఉంటుంది. తన తల్లి గాంధారి నుంచి తను చూసినటువంటిది కాబట్టి తను చేస్తారు ఇక్కడ నుంచి. కానీ బలరాముడు వచ్చి అడుగుతారు, ఇది ఎంతవరకు అసలు ఇది సరైందేనా కాదా? అసలు యుద్ధానికి మీరు విరుద్ధంగా చేస్తున్నారని శ్రీకృష్ణుడు కూడా అడుగుతారు. మరి ఇన్ని రోజులు వీళ్ళంతా చేసింది న్యాయంగా ఉన్నారా? వీళ్ళు కౌరవులందరూ కూడా ఎప్పుడైనా న్యాయంగా ఉన్నారు? ఎప్పుడు కూడా పాండవుల్ని ఏదో రకంగా అన్యాయంగానే ఉన్నారు. ఇక్కడ ఎక్కడా లేని అన్యాయం కేవలం ఇక్కడ మాత్రమే వచ్చిందా అని చెప్పి మళ్ళీ తిరిగి తన సోదరుడికి అయితే నచ్చ చెప్తారు. అప్పుడు తనకి అగ్రీ అవుతాడు. కానీ ఎవరైనా యుద్ధం చేసినప్పుడు యుద్ధానికంటూ కొన్ని ఇవి ఉంటాయి, అంటే ఆ యొక్క దాటకూడదు.
కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి. ఆ లిమిట్స్ని క్రాస్ చేయకూడదు. కానీ ఈ యొక్క కౌరవులు ఏం చేస్తారు, ప్రతి చోట కూడా కుట్రలు వేయడం. యుద్ధం అనేది ఎప్పుడు సూర్యోదయం తర్వాత ప్రారంభమై సూర్యాస్తమానికి యుద్ధం ఆపేయాలి. కానీ ఆ తర్వాత కూడా యుద్ధం చేశారు. ఎవరు, అశ్వత్థామ వచ్చి ఈ యొక్క ఉప పాండవులందరినీ కూడా సంహరిస్తాడు. అది యుద్ధానికి విరుద్ధం కదా. అప్పుడు లేదు యుద్ధానికి విరుద్ధం. మరి ఒక స్త్రీని నిండు సభలోని వివసం చేస్తారు, అది కదా, అది అన్యాయం కదా. కానీ అది కూడా చేస్తారు. అదే అడుగుతాడు శ్రీకృష్ణుడు, బలరాముడికి అదే చెప్తాడు. వీళ్ళు ఇంత అన్యాయం చేశారు, అప్పుడు లేదు, నేను ఇక్కడ అన్యాయం కూడా ఏం జరగలేదు. తను యుద్ధం చేసినప్పుడు మొత్తం అంతా కూడా కవచంతో ఉంది. సో కాబట్టి ఇక్కడ నుంచి ఖాళీగా ఉంది కాబట్టి తన్ని తొడలు చీల్చి, పైగా భీముడు ప్రతిజ్ఞ కూడా చేస్తాడు. ఈ యొక్క ద్రౌపదిని వివసం చేసినప్పుడు ఖచ్చితంగా చెప్తాడు, నేను నీ యొక్క తొడలు చీల్చి ఇస్తాను. అప్పటి వరకు నాకు ఇది గుర్తుండాలంటే నేను రోజు తినేటువంటి భోజనంలోని నేను మట్టిని కలుపుకొని తింటానని శపథం చేస్తాడు. నిండు సభలో గట్టిగానే చేస్తాడు. ఇలా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క శపథాన్ని అయితే చేస్తారు. అంటే ఈ యొక్క కౌరవుల్ని ఎలాగైనా అణిచివేయడం కోసం. సో అది ఓకే. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బలరాముడు. ఓకే. ఓకే, సెషన్ కంప్లీట్. రేపు మళ్ళీ మరొక క్లాస్లో రేపు వేరే సెషన్ ఉంటుంది. ఐ థింక్ డాన్సెస్ కానీ ఏదైనా ఉంటుంది. ఓకే, సో రేపు మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్. టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.